ఓకే. కవరేజ్. సో, కవరేజ్ అనేది దేని పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటున్నాం? వాట్ ఈస్ మెంట్ బై కవరేజ్? వై వి ఆర్ యూజింగ్ ద కవరేజ్? అండ్ వాట్ టైప్ ఆఫ్ కవరేజెస్ ఆర్ దేర్? అనేది మనం ఈరోజు చూద్దాం. ఒకసారి కవరేజ్ అంటే జస్ట్ 2 టైప్స్ ఆఫ్ కవరేజెస్ ఉంటాయి. అంటే ఫంక్షనల్ కవరేజ్, కోడ్ కవరేజ్. జనరల్‌గా మనం కవరేజ్ అనేది దేనికి అంటే, మన డిజైన్ అనేది పూర్తిగా వెరిఫై అయిందా, కంప్లీట్‌గా వెరిఫై అయిందా అనేది చెక్ చేయడానికి కవరేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కవరేజెస్ అంటే జనరల్‌గా మనం కవరేజ్ గురించి మాట్లాడాలి అంటే కోడ్ కవరేజ్ అంటాం, ఫంక్షనల్ కవరేజ్ అంటాం. అంటే కోడ్ కవరేజ్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం, ఫంక్షనల్ కవరేజ్ అనేది దేని పర్పస్ కోసం. సో, ఈ ఎవరు డిజైన్‌ని వెరిఫై చేస్తారు, ఎవరు ఫీచర్స్‌ని వెరిఫై చేస్తారనేది ఈ 2 కవరేజెస్ డిఫైన్ చేస్తాయి. ఓకే. సో, వాట్ ఈస్ కవరేజ్? సో, మనం జనరల్‌గా కవరేజ్ అంటే ఏం చెప్తాం? ఆహ్, ఒ స్మాల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 100 క్వెషన్స్ ఇచ్చాను మీకు. 100 క్వెషన్స్ ఇచ్చి 100 క్వెషన్స్‌లోని మొత్తం మీరు 40 క్వెషన్సే ఆన్సర్ చేశారు. అంటే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందా అంటే, సో, ఇంకా కంప్లీట్ కానట్టే గదా! మీరు 100 క్వెషన్స్ కంప్లీట్‌గా రాసేస్తే దెన్ ద కవరేజ్ ఈస్ వెరిఫైడ్ 100%. అంతే గదా! అంటే 100 క్వెషన్స్ ఇచ్చాను. మీరు 60 రాసారు. సో, దెన్ 60% మాత్రమే కవర్ అయినట్టు. రిమైనింగ్ 40% ఇంకా కవర్ అవ్వాలి. ఓకే. సో, దట్ ఈస్ ద టెస్టింగ్ పార్ట్. అంటే కవరేజ్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటామంటే, మన డిజైన్ అనేది ఎంత పర్సెంటేజ్ వెరిఫై అయ్యింది అనేది డిఫైన్ చేసేదే కవరేజ్. అర్థమైందా? సో హ్మ్. హ్మ్. హౌ మచ్ యువర్ డిజైన్ ఈస్ వెరిఫైడ్. ఓకే. సో, మన డిజైన్ సో, కవరేజ్ అనేది ఏం మెజర్ చేస్తుందంటే, హౌ మచ్ యువర్ డిజైన్ ఈస్ వెరిఫైడ్. సో, అది డిఫైన్ చేసేదే మనకి కవరేజ్ అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే. సింపుల్‌గా చెప్పాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కార్ ఇచ్చాను. దాంట్లో ఇంజిన్ స్టార్ట్ అవ్వడం, లేదంటే బ్రేక్స్ పడుతున్నాయా లేదా చూడడం, యాక్సిలరేటర్ అనేది సో ఎంత స్పీడ్‌లో ఎళ్తుందనేది చెక్ చేయడం, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, ఫార్వర్డ్ ఇండికేటరు, హార్న్ అనేది పనిచేస్తుందా లేదా, పార్కింగ్ మోడ్ ఉందా లేదా, క్రూజ్ కంట్రోల్ అంటే స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్నానా లేదా, ఇలా మీకు తెలిసేనివి, తెలియనివి ఏవైతే కనిపించినవి కూడా అన్నిటికి మనం వెరిఫై చేస్తేనే సో దెన్ యూ రీచ్డ్ 100% కవరేజ్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం? మీరు 9 ఫీచర్స్ ఉన్నాయి. ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? ఇంజిన్ స్టార్ట్ అనేది ఒకటి. ఓకే. సో, బ్రేక్ 2, యాక్సెలరేట్ 3, రివర్స్ 4 అండ్ దెన్ లెఫ్ట్ 5, సో, ఇండికేటర్ 6, రైట్ 7. ఓకే. సో, ఇండికేటర్ 8 ఆల్రెడీ ఇండికేటర్ వచ్చింది కదా! సో, దెన్ హార్న్ 8 అండ్ దెన్ 9 కవరేజెస్ మీరు సో, 9 వెరిఫికేషన్ ఫీచర్స్‌ని మీరు చెక్ చేస్తున్నారు. ఓకే. సో, క్రూజ్ కంట్రోల్. సో, ఇందులో మీరు ఎన్ని కవరేజ్ చేశారు? సపోజ్ ఇంజిన్ స్టార్ట్, బ్రేక్, యాక్సిలరేటర్ సో, ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో ఈ 3 వెరిఫై చేశారు. ఓకే. సో, ఇంజిన్ స్టార్ట్ అవ్వడం, బ్రేక్ చేయడం, యాక్సిలరేట్ చేయడం మాత్రమే కవర్ చేశారు. అంటే మీరు ఇంకేం చెక్ చేయలేదు. రివర్స్ చెక్ చేయలేదు, పార్క్ చెక్ చేయలేదు, అండ్ దెన్ పార్కింగ్ చెక్ చేయలేదు, క్రూజ్ కంట్రోల్ చెక్ చేయలేదు, ఇండికేటర్ చెక్ చేయలేదు. ఓకే. రిమైనింగ్ 6 ఫీచర్స్‌ని మీరు వెరిఫై చేయలేదు. అలా వెరిఫై చేయకపోవడం వల్ల ఏమవుతుంది మీ పర్సెంటేజ్ అనేది టోటల్ 9 ఫీచర్స్ కవర్ చేసింది 3 సో, దెన్ 1/3 అప్పుడేమవుతుంది 1/3 అంటే 33.33% మాత్రమే మీరు వెరిఫై చేశారు. రిమైనింగ్ రిమైనింగ్ ఫీచర్స్‌ని కూడా మీరు వెరిఫై చేయాలి. అప్పుడే 100% కవర్ అయినట్టన్నమాట. సో, ఇప్పుడు ఇది జనరల్‌గా కార్ గురించి చెప్పాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక మిపి గురించే తీసుకుందాం. మిపి గురించి చూసుకుంటే లైన్ స్టార్ట్ ఎక్కడుంది? లైన్ ఎండ్ ఎక్కడుంది? ఫ్రేమ్ స్టార్ట్ ఎక్కడయింది? ఫ్రేమ్ ఎండ్ ఎక్కడయింది? సో, దెన్ స్టార్ట్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ వర్క్ అవుతుందా లేదా? ఎండ్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ వర్క్ అవుతుందా లేదా? ఈ ఫీచర్స్ అన్నిటిని మీరు చెక్ చేయాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఒక ఫ్రేమ్ స్టార్టింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కడ ఎండ్ అవుతుంది? నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్నున్నాయి? సో, లైన్స్ ఇప్పుడు 1920/1080 అన్నాను.
ఈ 1920 అనేవి పిక్సెల్స్ ని డిఫైన్ చేస్తుంది. 1080 అనేవి ఏమో లైన్స్ ని డిఫైన్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు లైన్స్ ని ఈ 1080 లైన్స్ అనేవి వెళ్ళాయా లేదా అనేది నేను వెరిఫై చేయాలి. ఓకే. సో టోటల్ లైన్స్ కౌంట్ ఏమో ఎంత అవుతుంది? 1080. ఒక బైట్‌కి ఒక లైన్ వెళ్తూ ఉంటుంది. ఓకే. ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది ఒక బైట్‌కి వెళ్తూ ఉంటుంది. అలాగా మీరు ఇవి పిక్సెల్స్‌ని ఇమేజ్ ఇవంతా పిక్సెల్ కదా! ఈ పిక్సెల్స్‌ని మీరు బైట్స్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేసేవారు? మీ డేటా టైప్‌ని కన్సిడర్ చేసుకున్నారు కదా! రా 10 తీసుకుంటే 1920/10/8 అంటే అప్పుడు ఏమవుతుంది మీకు డేటా? సో 1920/10 సో 192,008 సో 3 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ 24 సారీ 16 3 ఉంది 32 అంటే 24 2400 బైట్స్ మీరు పంపించాలి ఒక లైన్‌కి. ఓకే. మీకు ఇక్కడ రా 10 అని చెప్పేసానంటే ఒక్క పిక్సెల్‌కి ఎన్ని బిట్స్ కావాలి మీకు? 10 బిట్స్ కావాలి. ఓకే. సో ఇవి ఎన్ని పిక్సెల్స్ ఇక్కడున్నాయి? 1920 పిక్సెల్స్ ఉన్నాయి. ఓకే. 1920 పిక్సెల్స్ ఇంటూ 10 అప్పుడు మీకు డివైడెడ్ బై 8 ఎందుకు అంటే బైట్ కన్వర్షన్ అన్నమాట. 1 బైట్ ఈక్వల్ టు ఎంత అంటే 8 బిట్స్ కదా! ఓకే. ఇవి బిట్స్‌ని కాస్త బైట్ కింద కన్వర్ట్ చేయడం కోసం మీరు 8 పెట్టి డివిజన్ చేస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఎన్ని బైట్స్ వచ్చినాయి మనకి ఇన్ఫర్మేషన్? 2400 బైట్స్. ఓకే. ఈ 2400 బైట్స్ ఒక లైన్‌లో వెళ్ళిపోవాలి. అలాగా ఎన్ని లైన్స్ వెళ్ళాలి? 1080 లైన్స్ వెళ్ళాలి. హ్మ్. ఓకే. 2400 బైట్స్ అనేవి ఒక లైన్‌లో పాస్ అవుతూ ఉంటాయన్నమాట. అది మనం వెరిఫై చేయాలి. అలా వెరిఫై చేస్తే అలా 1080 లైన్స్ అన్నీ వెళ్ళిపోతే ఒక ఫ్రేమ్ అనేది కంప్లీట్‌గా ట్రాన్స్మిటర్ సైడ్ నుంచి రిసీవర్ సైడ్‌కి వెళ్ళింది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే. మనం చెక్ చేసేది ఏంటి అంటే ఫంక్షనల్ కవరేజ్. ఓకే. ఆ! అంతే. సో ఫంక్షనల్ కవరేజ్‌ని మనం చెక్ చేస్తాం. ఫంక్షనల్ కవరేజ్ అనేది ఎంత పర్సెంటేజ్ చెక్ అయింది అనేది వెరిఫై చేస్తాం. ఓకే. సో అదొకటి. కోడ్ క కోడ్ కవరేజ్ అనేది సిమ్యులేటరే ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది. సో మనం దానికో దానికోసం మనం ఏమి టెస్ట్ కేసులు రాయడం గాని, లేదంటే వెరిఫై చేయడం గాని అలాంటివి మనం ఏమి చెయ్యం. కోడ్ కవరేజ్ అనేది సిమ్యులేటర్ ఆటోమేటిక్‌గా ఒకసారి డిజైన్ మన దగ్గరకొచ్చేసింది. సో మనకి వెరిఫికేషన్‌కొచ్చింది అంటే వాళ్ళు కవరేజ్ కంప్లీట్‌గా చెక్ చేసి మనకి షేర్ చేస్తారు. కోడ్ కవరేజ్ అనేది డిజైనరే చెక్ చేసి పంపించేస్తారనమాట. మనం ఫంక్షనల్ కవరేజ్ మాత్రం చెక్ చేయాలి. అది ఏంటంటే టెస్ట్ బెంచ్, ఎస్‌వి టెస్ట్ బెంచ్ గాని, యూవీఎం టెస్ట్ బెంచ్ గాని యూజ్ చేసి మనం డిఫైన్ చేయాలి. ఓకే. ఆ! కోడ్ కవరేజ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనం చెక్ చేసేది ఏంటంటే మనకిచ్చిన స్పెసిఫికేషన్‌లో ఎన్ని ఫీచర్స్ కవర్ అయినాయి అనేది చెక్ చేయడానికే యూజ్ చేసేదే ఫంక్షనల్ కవరేజ్. ఓకే. సో వై ఫంక్షనల్ కవరేజ్ చెప్తున్నాం గదా! ఫంక్షనల్ కవరేజ్ అనేది ఏం మెజర్ చేస్తుంది? మనం ఫీచర్స్ అనేవి ఎన్ని అంటే మీ మెన్షన్డ్ ఇన్ ఫీచర్స్ మెన్షన్డ్ ఇన్ స్పెసిఫికేషన్స్ అంటే ఇది స్పెసిఫికేషన్ బేస్డ్ వెరిఫికేషన్. స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని మీరు వెరిఫై చేస్తున్నారు గదా! ఇప్పుడు నేను ఒక ఏపీబీ స్లేవ్‌ని సపోర్ట్ చేస్తూ సో ఏపీబీ స్లేవ్ అనేది పూర్తిగా కంప్లీట్‌గా వెరిఫై అయిందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నాను. దాన్ని చెక్ చేయడం కోసం స్పెసిఫికేషన్స్ ఏమిచ్చాడు నాకు రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, వెయిట్ స్టేట్, ఎర్రర్ రెస్పాన్స్, రీసెట్ స్టేట్, బరస్ట్ డిజేబుల్. ఓకే. సో ఈ ఫీచర్స్ అనేవి అంటే రీడింగ్ అనేది రీడ్‌కి ఒక టెస్ట్ కేస్ రాయాలి. రీడ్ కంప్లీట్ అయిందా లేదా? అండ్ దెన్ రైట్ ఇచ్చాడనుకోండి రైట్ కంప్లీట్ అయిందా లేదా? అండ్ దెన్ వెయిట్ స్టేట్ అంటే
ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు రెండో ట్రాన్సాక్షన్ అనేవాడు వెయిట్ కండిషన్లో ఉండాలి. సో వెయిట్ అనేది అయిందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, ఒక్క నిమిషం. ఫంక్షనల్ కవరేజ్ గురించి అర్థమైందా? ఫంక్షనల్ కవరేజ్ అనేది స్పెసిఫికేషన్ బేస్డ్ వెరిఫికేషన్ అనేది చేస్తాం మనం. ఓకే, స్పెసిఫికేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా మీకు, రీడ్ ఆపరేషన్ కానీ, రైట్ ఆపరేషన్ కానీ, రీడ్ రైట్ కానీ, వెయిట్ స్టేట్మెంట్ కానీ, ఇలా ఈ కేసులన్నీ మనం వెరిఫై చేయాలి. అంటే రీడ్కి సంబంధించి ఒక టెస్ట్ కేసు రాస్తాం, రైట్కి సంబంధించి ఒక టెస్ట్ కేసు రాస్తాం, రీడ్ రైట్కి సంబంధించి ఒక టెస్ట్ కేసు రాస్తాం. ఓకే, సో ఈ కేసెస్ అన్ని మీకు వెరిఫై అయినాయా లేదా అనేది చెక్ చేసేదే ఫంక్షనల్ కవరేజ్. ఓకే, సో చెప్తున్నారు చూడండి, ఫంక్షనల్ కవరేజ్ చెక్స్ దట్ డిడ్ రీడ్ హ్యాపెన్స్, డిడ్ రైట్ హ్యాపెన్స్, డిడ్ వెయిట్ స్టేట్ హ్యాపెన్స్, ఆర్ ఎర్రర్ హ్యాపెన్స్, రీసెట్ హ్యాపెన్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ వెరిఫై అయినాయా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాం. సో అదే మీరు కోడ్ కవరేజ్ గురించి చెప్పాలనుకోండి, ఈ డిడ్ బదులు మీరు ఏం చేయాలి, ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూట్స్ ఆర్ నాట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ రైట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్, రైట్ అయిపోయింది లేదు, ఇఫ్ రైట్ కాకపోతే రీడే కదా. ఇఫ్ మీరు రైట్ అని చెప్పేసి రాశారనుకోండి, రైట్ కండిషన్ 1 అయితే మీకు డూయింగ్ డేటా అనేది మెమరీలోకి స్టోర్ చేసుకుంటున్నారు, రైట్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే మీకు టైప్స్ ఆఫ్ కవరేజెస్లో కోడ్ కవరేజ్, ఫంక్షనల్ కవరేజ్. కోడ్ కవరేజ్ ఏమో మీరు డిజైన్కి సంబంధించింది వెరిఫై చేస్తారనమాట. ఓకే, మీకు కోడ్ కవరేజ్ వెరిఫికేషన్ కూడా వచ్చింది అంటే ఓకే, సో అంటే డిజైనర్ మీరే డిజైన్ చేస్తారు, అట్ ది సేమ్ టైం డిజైన్ చేసిన దాన్ని మీరే వెరిఫై చేస్తారు, అందులో కోడ్ కవరేజ్ కూడా మీరే చెక్ చేస్తారు. ఓకే, ఒక ప్రాజెక్ట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయితే సో మనం డిజైన్ అనేది మనమే చేస్తాము, అట్ ది సేమ్ టైం దాన్ని కోడ్ కవరేజ్ కూడా మనమే చెక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, కోడ్ కవరేజ్ అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్, జస్ట్ ఇఫ్ రైట్ ఆపరేషన్ వర్క్ అయితే దెన్ మెమరీ ఆఫ్ అడ్రస్ ఈక్వల్ టు డేటా. అంటే మీ డేటాని ఎందులో పెడుతున్నారు, ఒక పర్టికులర్ అడ్రస్ లొకేషన్లోకి పెడుతున్నారు. ఓకే, ఇది మెమరీ అనుకుంటే, ఒక ఫిఫో అనుకుంటే నేను, ఈ ఫిఫోలో మీరు డేటాను స్టోర్ చేస్తున్నారు. ఏ అడ్రస్ లొకేషన్, సపోజ్ 1010 అడ్రస్ లొకేషన్, 0x1010. ఈ లొకేషన్లో సమ్ డేటా బిఏ అని చెప్పేసి డేటాను ప్లేస్ చేశారు. ఓకే, ఈ డేటా అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయిందనుకోండి, ఇఫ్ ట్రూ అయితే ఈ కండిషన్ వర్క్ అవుతుంది, లేదు ఇఫ్ ఫాల్స్ అయితే ఈ కండిషన్ వర్క్ అవుతుంది. అంటే రైట్ ట్రూ అయితే డేటాని మీరు ఫిఫోలో ప్లేస్ చేస్తారు, అదే రైట్ ఫాల్స్ అయితే మీ ఫిఫోలో ఉన్న డేటాని బయటకు తెచ్చేస్తారు. అదేం చేస్తారు, జస్ట్ డేటా అవుట్ ఈక్వల్ టు మెమరీ ఆఫ్ అడ్రస్, అంటే అడ్రస్ ఇచ్చేస్తే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి మీరు డేటా తెచ్చుకుంటారు. ఓకే, దట్ ఈస్ ద రీడింగ్ ఆపరేషన్. ఇక్కడ నేను ఏం చెక్ చేస్తున్నాను, బ్రాంచ్ కవరేజ్ అనేది చెక్ చేస్తున్నాను. అంటే నా ఇఫ్ స్టేట్మెంట్ అనేది వర్క్ అయితే, ఇక్కడ నాకు ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ట్రూ వర్క్ అయితే నా కోడ్ కవరేజ్ అనేది 50% మాత్రమే వర్క్ అవుతుంది. ఎందుకంటే 4 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి ఇక్కడ. 4 లైన్స్లో ఇఫ్ స్టేట్మెంట్ అండ్ దెన్ మెమరీ ఆఫ్ అడ్రస్ ఈక్వల్ టు డేటా. అంటే ఇఫ్ రైట్ అయితే దెన్ అడ్రస్ అనేది డేటా అనేది ఒక మెమరీలో ప్లేస్ అవుతుంది, ఆ కండిషన్ మాత్రమే చెక్ అవుతుంది. ఫోర్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇఫ్ రైట్. ఓకే, రైట్ అయితే మీకు మెమ్ ఆఫ్ అడ్రస్ ఈక్వల్ టు డేటా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రైట్ ఆపరేషన్ జరుగుతుంది. లేదు ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, రీడ్ ఆపరేషన్ చెక్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్ మనకి ఏదో ఒక ఆపరేషన్ మాత్రమే వర్క్ అవుతుంది. అంటే సో రీడ్ చేసుకున్నప్పుడు రీడ్కి సంబంధించింది వర్క్ అవుతుంది, రైట్ చేసినప్పుడు రైట్కి సంబంధించింది వర్క్ అవుతుంది. అంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు ఫాల్స్ అయితే ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మీకున్న 4 లైన్స్ ఆఫ్ కోడ్లో
2 లైన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అంటే 2 లైన్స్ మీకు రావట్లేదు అంటే కవర్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుంది పర్సెంటేజ్ 50% కవరేజ్ మాత్రమే కోడ్ కవరేజ్ మీరు 50% కోడ్ కవరేజ్ మాత్రమే వస్తది. సేమ్ అలానే మీరు కోడ్ కవరేజ్‌ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే రిమైనింగ్ కేసెస్ కూడా ఇంప్రూవ్ అయ్యేటట్టు మీరు కోడ్ కవరేజ్‌ని ఇంప్రూవ్ చేస్తారు. కానీ మనం ఇక్కడ కోడ్ కవరేజ్‌కి సంబంధించి ఎటువంటి ఆపరేషన్‌లు చెయ్యమంతే. ఓకే. అంటే చెక్ చేస్తాం. కోడ్ కవరేజ్ అనేది ఎంతొచ్చింది అనేది కావాలంటే చూడొచ్చు. సో, చూస్తే ఆ టూల్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తది కాబట్టి బ్లాక్స్ అనేవి అన్నీ కవర్ అయినాయా లేదా? లేదు ఎక్స్‌ప్రెషన్స్ కవర్ అయినాయా లేదా? ఎక్స్‌ప్రెషన్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు అసైన్ ఏ ఈక్వల్ టు సపోజ్ వై ఈక్వల్ టు ఏ అండ్ బి ఇదొక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ కవర్ అయిందా లేదా? అండ్ దెన్ ఇఫ్ స్టేట్మెంట్ లేదంటే కండిషనల్ అంటారు. కండిషనల్ కవరేజ్ అంటారు. ఆర్ బ్లాక్ కవరేజ్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకే. సో, ఆర్ బ్రాంచ్ కవరేజ్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. హ్మ్. అలానే ఎఫ్ఎస్ఎం. ఎఫ్ఎస్ఎం అంటే మీరు టైప్ డెఫ్ ఈనమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు. టైప్ డెఫ్ ఈనమ్. సో, ఈనమ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ స్టేట్స్ మెన్షన్ చేస్తున్నారు. S1, S10, S101, S1010. సో, ఇవి స్టేట్స్. ఓకే. ఈ స్టేట్స్ అన్నీ కవర్ అయినాయా లేదా అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు. ఓకే. సో, దట్ ఈస్ ద ఎఫ్ఎస్ఎం కవరేజ్. అండ్ దెన్ టాగుల్ కవరేజ్. టాగుల్ కవరేజ్ అంటే ఇప్పుడు మీకు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి ట్రాన్సిషన్ అవుతుంది గదా! సో, ఇక్కడ ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు మనకి టాగ్లింగ్ అంటే 0 నుంచి 1కి. సో, లేదంటే 1 నుంచి 0కి. ఈ 2 కేసులు మాత్రమే చెక్ చేస్తాం. అంటే ఒక క్లాక్ అనేది ఉంది. క్లాక్ అనేది ఏమవుతుంది 0 నుంచి 1కి, మళ్ళీ 1 నుంచి 0కి, 0 నుంచి 1కి, 1 నుంచి 0కి టాగుల్ అవుతుందా లేదా అనేది మాత్రం చెక్ చేస్తారనమాట. ఓకే. అర్థమైందా? హ్మ్. 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 మొత్ అన్నీ కవర్ అవ్వాలి. ప్రతి లైను కవర్ అయిందా లేదా అనేది సో, చెక్ చేయాలనమాట. కోడ్ కవరేజ్ అనేది మొత్తం లైన్స్ అన్నీ రన్ అయినాయా లేదా? ఇప్పుడు సపోజ్ మీరు ఏ కోడ్ తీసుకున్నా ఆ కోడ్‌కి సంబంధించి అన్ని లైన్స్ కవర్ అయినాయా లేదా అనేది మీరు చెక్ చేయాలి. అది. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. హ్మ్. మీకు మీరు కోడ్ కవరేజ్ మీరు సపోజ్ ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్‌కి కోడ్ రాసారనుకోండి. అంటే ఏం రాస్తారు? ఆల్వేస్ ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకుంటారు. ఓకే. పాసేజ్ క్లాక్ సో, కన్సిడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరేం చేస్తారు? ఇఫ్ రీసెట్ అయితే మీకు క్యూ ఈక్వల్ టు అంటే అవుట్‌పుట్ ఈక్వల్ టు 0 అవుతుంది. లేదు ఎల్స్ కండిషన్ ఏమని చెప్తారు? క్యూ ఈక్వల్ టు డి అని చెప్పేసనంటారు. అంటే రీసెట్ కండిషన్ ట్రూ అయితే ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. రీసెట్ కండిషన్ ఫాల్స్ అయితే కనుక అవుట్‌పుట్ క్యూ ఈక్వల్ టు డి అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి అనేది అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ కవర్ అయిందా లేదా అనేది చెక్ చేసేది మీ కోడ్ కవరేజ్. ఓకే. హ్మ్. 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 ఆ! మనం కోడ్ ఏమి రాయము. సో, ఈ డిజైన్‌కి సంబంధించిన కోడ్ అంటూ మనం ఏమి రాయము. డిజైనర్ కోడ్ అనేది రన్ చేసిస్తాడు. సో, అది కోడ్ కవరేజ్ అనేది మనం చెక్ చేయాలి అంటే కనుక మీరు కమాండ్ అనేది వీసీఎస్ సినాప్సిస్ టూల్‌లో వెర్డి హైఫన్ సంథింగ్ హైఫన్ డి ఓకే. సో, ఇక్కడ మీకు స్టేట్‌మెంట్ సంబంధించి అండ్ దెన్ టాగుల్‌కి సంబంధించి ఓకే. టాగుల్ అండ్ దెన్ ఎఫ్ఎస్ఎం ఇలా స్టేట్‌మెంట్స్ ఈ మొత్తం అన్నీ మెన్షన్ చేస్తే అప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయితే దెన్ ఆ విండోలో మీకు ఏం కోడ్స్ అనేవి కవర్ అయినాయి. అంటే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ కవర్ అయినాయి. ఎన్ని బ్రాంచెస్ కవర్ అయినాయి. ఎన్ని టాగుల్ స్టేట్‌మెంట్స్ కవర్ అయినాయి. సో, లేదంటే ట్రాన్సిషన్ బ్రాంచెస్ అనేవి కవర్ అయినాయి అనేది
మనకి కనిపిస్తుంది అన్నమాట. ఓకే. ఆ! స్పెసిఫికేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నాం స్పెసిఫికేషన్స్ కవర్డ్. ఏమేమి స్పెసిఫికేషన్స్ కవర్ చేస్తున్నాం? ఇప్పుడు అడ్రెస్ ఈక్వల్ టు 0 నుంచి 255 అడ్రెస్ అంటే 256 అడ్రెస్ లొకేషన్స్ ఇచ్చాడు. ఓకే. ఆ 256 అడ్రస్ లొకేషన్స్‌లో రీడ్, రైట్, బరస్ట్, రీసెట్ ఇవన్నీ కవర్ అయినాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఓకే. డిడ్ అడ్రస్ 0 హ్యాపెన్స్? అడ్రస్ అనేది 0 హిట్ అయిందా లేదా? అండ్ 10ని హిట్ చేసిందా లేదా? 200ని హిట్ చేసిందా లేదా? అలా ప్రతి అడ్రస్‌ని హిట్ చేసిందా లేదా అనేది చెక్ చేస్తుంది. తర్వాత రైట్ ఆ! అన్ని నంబర్స్ కావాలి. అన్ని అడ్రెసెస్ కవర్ అవ్వాలి. హ్మ్. అలాగే రీడ్ ఆపరేషన్ అంటే మీరు డేటా నుంచి ఒక మెమరీ లొకేషన్ నుంచి డేటా తెచ్చుకుంటున్నారు. సో, ఆ డేటాని మీరు తెచ్చుకుంటున్నారన్న దానికి కవర్ అవ్వాలి. రైట్ ఆపరేషన్ లేదు డేటాని ఇన్సర్ట్ చేస్తున్నారు. ఇన్సర్టింగ్ ద డేటా రైట్ ఆపరేషన్ వర్క్ అవుతుందో లేదో చేయాలి. అంటే రీసెట్ ఆపరేషన్ ఈ అన్ని కాంబినేషన్స్ చెక్ చేయాలన్నమాట. ఓకే. అన్ని కాంబినేషన్స్ చెక్ చేసి అప్పుడు మనం పూర్తిగా కవర్ అయితేనే 100% వెరిఫై అయితేనే then we can say that our design is completely verified. అది. ఓకే. హ్మ్. డిజేబుల్ స్టేట్మెంట్స్ ఏవున్నా మీకు అన్నిటికి ఎర్రర్స్‌ని కూడా వెరిఫై చేయాలి. సపోజ్ కోడ్ కవరేజ్ 100% బట్ నెవర్ టెస్టెడ్ ద ఇన్వాలిడ్ అడ్రెస్. సో, బగ్ అనేది ఇంకా ఉన్నట్టే అది. ఓకే. ఇన్వాలిడ్ అడ్రెస్‌ని మీరు చెక్ చేయలేదు. ఓకే. వాలిడ్ అడ్రెస్‌ని మాత్రమే చెక్ చేస్తారు. కానీ కోడ్ కవరేజ్ 100% రీచ్ అయిపోయింది. హ్మ్. లేదు ఫంక్షనల్ కవరేజ్ 100% బట్ డెడ్ కోడ్ నెవర్ ఎగ్జిక్యూటెడ్. అంటే అది కూడా మనకి ప్రాబ్లమే. ఓకే. సో, ఇలా మీరు 100% రీచ్ అయిపోయినా కొన్ని కార్నర్ కేసెస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. ఆ కార్నర్ కేసెస్‌ని కూడా టెస్ట్ చేసిన తర్వాతే మీరు 100% రీచ్ అయిందని చెప్పేసి మనం చెప్పాలి. ఓకే. మాక్సిమం అని కార్నర్ కేసెస్ అంటే చెప్పా కదా! మీకు ఇప్పుడు 0 నుంచి 100 వరకు తీసుకున్నారనుకోండి. 0 అనేది కవర్ అవ్వదు. 100 అనేది కవర్ అవ్వదు. సో, ఈ రెండిటిని కూడా కవర్ అయ్యేటట్టు చూడాలన్నమాట. అది. అంటే కొన్ని వాల్యూస్‌ని మనం డైరెక్ట్‌గా ఇచ్చి ఆ వాల్యూకి వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. డెడ్ కోడ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏ వాల్యూ ఇచ్చినా అది రీసెట్ కండిషన్ ఉంది. రీసెట్ కండిషన్‌లో ఏమవుతుంది? సో, ఎటువంటి ఆపరేషను వర్క్ అవ్వదు. అంటే 0 కండిషన్ చెక్ చేయాలి. ఓకే. హ్మ్. డెడ్ కోడ్ అనేది మీకు ఆ పర్టిక్యులర్ కేసెస్‌లో ఏదైనా వర్క్ అవుతుందా లేదా? వర్క్ అవ్వకపోతే అంటే రీసెట్ కండిషన్ మీరు చెక్ అయిందా లేదా? అనేది చూడాలన్నమాట. ఓకే. లేదు జస్ట్ మీ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీకు డెడ్ కోడ్ అనేది అంటే మీరు ఏ ఆపరేషన్స్ ఇస్తున్నా అది పని చేయట్లేదు. వర్క్ అవ్వట్లేదు. అది అలానే ఉంటుంది. ఎటువంటి ఆపరేషన్ ఎన్ని టెస్ట్ కేసులు రాసినా కూడా మీకు ఎటువంటి ఆపరేషను జరగట్లేదు. సో, అలాంటి వాటిల్ని డెడ్ కోడ్స్ అని చెప్పేసి తీసుకుంటాం అన్నమాట. ఆ! డెడ్ కోడ్స్ ఉంటే బగ్ ఉన్నట్టే కదా! సో, అసలు డెడ్ కోడ్ అనేది ఎందుకొచ్చింది అనేది మనం చెక్ చేయాలి. ఓకే. హ్మ్. హ్మ్. అంతే కదా! సో, డెడ్ కోడ్స్ అంటే మీకు ఫంక్షనల్ కవరేజ్ 100% చూపించేస్తుంది. హ్మ్. కానీ డెడ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అది. ఓకే. సో, అంటే కొన్ని ఫీచర్స్ మనకి అవి వర్క్ అవ్వవు. ఆ వర్క్ అవ్వని ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పాలి కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వవు అంటే ఆహ్, ఇప్పుడు మనకి స్లేవ్ అనేది ఎర్రర్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. ఆహ్, ఎర్రర్ రెస్పాన్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలంటే మీరేదైనా ఇన్‌వాలిడ్ అడ్రెస్ అనేది ఇస్తే, లేదు అన్‌నోన్ వాల్యూ ఇస్తే దానికి సంబంధించింది మనకి వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలి. లేదు మీకు ఫ్లిప్ ఫ్లాప్ మీద వర్క్ అవుతుంది. కొన్నాటిలికేమో లాచెస్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, అంటే మనకి ఆ కండిషన్‌ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆ కండిషన్ మీరు ఏం చేసినా రీచ్ అవ్వలేకపోతున్నారు అంటే
దెన్ దట్ ఈస్ ద డెడ్ కోడ్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లిప్ ల్యాచ్ అనేది ఉంది. ల్యాచ్ అనేది ఉంది. ల్యాచ్ అనేది ఎనేబుల్ పిన్ 0 ఇచ్చినప్పుడు అది ఏమవుతుంది? వర్క్ అవ్వదు. ఎనేబుల్ పిన్ 1 ఇచ్చినప్పుడు వర్క్ అవ్వాలి. కానీ మీ ఎనేబుల్ పిన్ 0లోనే ఉండిపోయిందనుకోండి. ఏమవుతుందప్పుడు? ఆ! సో, అక్కడే ఆగిపోయాడు. మనం ఎక్కడికి కదలకుండా అక్కడే ఉండిపోయామనుకోండి. అప్పుడేమవుతుంది? సో, ఆ కండిషన్ మనం రీచ్ అవ్వట్లేదు అనంటే కనుక సో, దెన్ లేదు సింపుల్‌గా చెప్పాలంటే మీకేదైనా కండిషన్ ఒక లాజిక్ ఒక ఫీచర్ ఉంది. డేటా ఇన్‌పుట్ ఫీచర్ ఉంది. ఆ డేటాకి మీరు సపోజ్ 7 డౌన్ టు 0 అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. 7 డౌన్ టు 0 అంటే ఈ డేటా క్యాపబిలిటీ ఎంత? 256 8 బిట్ కదా! 8 బిట్ కాబట్టి 256 వాల్యూస్‌ని కవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు కండిషన్ చెక్ చేస్తున్నారు. ఇఫ్ డేటా అనేది గ్రేటర్ థాన్ 255 ఓకే. సో, గ్రేటర్ థాన్ 255 ఎలా వర్క్ అవుతుంది? గ్రేటర్ థాన్ 255 అయితే అప్పుడు మీకు ఫ్లాగ్ ఈక్వల్ టు సంథింగ్ 1 అని చెప్పేసి సెట్ అవ్వాలి. లేదు ఎల్స్ కండిషన్ ఏం చెక్ చేస్తుంది అంటే అప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి చెక్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు నేను రేంజ్ ఇచ్చిందే 7 డౌన్ టు 0 అంటే 8 బిట్. ఓకేనా? సో, ఈ 8 బిట్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ఇంకెప్పటికి రీచ్ అవ్వదిది. ఇప్పుడు మీరు ఎంత వాల్యూ ఇచ్చినా అంటే మీరు ఎక్స్‌ట్రా వాల్యూ ఇస్తే అదేం చేస్తుంది సిమ్యులేటరు ట్రంకేట్ చేసేస్తది గదా! మీరు 8 బిట్ ఇచ్చారు. 8 టిక్ బైనరీ 10, 10, 1011 ఇచ్చారు. మళ్ళీ ఏమన్నా ఎక్స్‌ట్రా బిట్స్ ఇచ్చారనుకోండి, అదేం చేస్తుంది? ఈ 8 బిట్స్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఈ రిమైనింగ్ 8 బిట్స్‌ని అది కన్సిడర్ చేసుకోదు. అప్పుడు అలాంటప్పుడు అది ఎప్పటికీ ఆ కండిషన్‌ని మీట్ అవ్వదు. ఓకేనా? హ్మ్. అది మీట్ అవ్వదు. అదెందుకంటే మనం రీచ్ ఓవర్ స్ ఓవర్‌లోడెడ్ కండిషన్ అనేది రాస్తున్నాం మనం. ఓవర్‌లోడెడ్ కండిషన్ రాస్తుంటే అది మనకి వర్క్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఆహ్, లేదు రీసెట్ కండిషన్ ఉంది. రీసెట్ కండిషన్ రాసిన తర్వాత రీసెట్‌లో మీరేం రాసారు? క్యూ ఈక్వల్ టు డి అని రాసారు. క్యూ ఈక్వల్ టు డి అనేది రీసెట్‌లో ఎందుకు వర్క్ అవుతుంది? వర్క్ అవ్వదు కదా! సో, అది మనకు వర్క్ అయ్యేది ఎక్కడ వర్క్ అవుతుంది? రీసెట్ ఆపరేషన్ బయట వర్క్ అవుతుంది. హ్మ్. హ్మ్. సో, రీసెట్ అనేది హ్మ్. హ్మ్. చెక్ చేయాలి. అది డెడ్ కోడ్స్ అంటే అవి. ఓకే. సో, కవర్ గ్రూప్ ఏం చేస్తుంది? కవర్ గ్రూప్ అనేది ఒక కంటైనర్ లాగా ఉంటుందన్నమాట. ఈ కంటైనర్‌లో ఏముంటాయంటే కవర్ గ్రూప్ నేము, వితిన్ ద కవర్ గ్రూప్, ఎండ్ గ్రూప్ మధ్యలో మనం కోడ్ అనేది రాస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ కవర్ గ్రూప్‌లో జస్ట్ ఒక కవర్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకే. కవర్ పాయింట్ అనేది ఏం కవర్ చేస్తుంది? అంటే ఏ టైప్ ఆఫ్ ఫీచర్‌ని కవర్ చేస్తుంది అనేది కవర్ గ్రూప్ అనేది కవర్ పాయింట్ అనేది డిఫైన్ చేస్తుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి. కవర్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్. ఓకే. ఎవరిని స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ? ఆహ్, స్టోర్స్ ఆల్ కవరేజ్ ఇన్ఫర్మేషన్. ఏం కావాలి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేది స్టోర్ చేసుకుంటుందనమాట. క్లాస్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ కదా! అలాగే కవర్ గ్రూప్ కూడా ఏముంటాయంటే కవర్ పాయింట్స్, క్రాస్ కవరేజ్, కవరేజ్ బిన్స్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో, మనం కవర్ గ్రూప్ అనేది దేని పర్పస్ కోసం తీసుకున్నామంటే, మన కవరేజ్‌ని మోడల్ చేయాలి అంటే, కవర్ గ్రూప్ అనేది కావాలి. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ జనరల్‌గా మనం కవరేజ్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు నేను ఒక క్లాస్ టీచర్‌గా మీ అటెండెన్స్ రిజిస్టర్‌ని నేను మేడ్ చేస్తున్నాను. అటెండెన్స్ రిజిస్టర్‌లో మీరు ఏమేమి రాయాలి? మీ పేరు రాయాలి, మీ అడ్రెస్ రాయాలి. సో, ఎక్కడి నుంచి ఎన్ని క్లాసెస్ నుంచి వచ్చారో రాయాలి. వాటన్నిటి గురించి నేను రిజిస్టర్‌లో మెన్షన్ చేయాలనమాట. అంటే కవర్ గ్రూప్ అనేది కవరేజ్ రిజిస్టర్ అనమాట. ఓకేనా? ఓకే. సింటాక్స్ ఏంటి? కవర్ గ్రూప్ నేమ్, ఎండ్ గ్రూప్. ఇదేంటంటే కవరేజ్ ఇన్‌స్టాన్షియేషన్.
సో సిజీ సిఓవి ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు మనం ఇదేం చేస్తున్నాము, మెమరీని క్రియేట్ చేస్తున్నాం అనమాట, అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నట్టు. సిజీ అంటే కవర్, అంటే మీరు ఒక మీరు ఇప్పుడు కవర్ గ్రూప్ కవర్ గ్రూప్ తీసుకుంటాం. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం కదా, క్లాస్ సమ్ ప్యాకెట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. ప్యాకెట్ కి ఏం చేశారు, మీరు హ్యాండిల్ క్రియేట్ చేశారు పీకేటీ అని చెప్పేసి. ఇది హ్యాండిల్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేశారు, పీకేటీ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి మెజర్ చేసుకున్నారు కదా. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడే మీకు ఏమవుతుంది, ఒక రియల్ డివైస్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కదా. సేమ్ ఇది కూడా అంతే. కవర్ గ్రూప్ అనేది కూడా ఏం చెప్తుంది అంటే, కవర్ గ్రూప్ లో కవర్ పాయింట్స్ ఉంటుంది, క్రాస్ కవరేజ్ ఉంటుంది, కవర్ పాయింట్స్ ఉంటాయి, సారీ కవరేజ్ బిన్స్ ఉంటాయి, అండ్ దెన్ ఆప్షన్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ మీరు ఇన్స్టాన్స్ అంటే మెమరీ క్రియేట్ చేయడం, అంటే శాంప్లింగ్ చేయడానికి సంబంధించి మీరు ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయాలి, ఇన్స్టాన్సియేషన్ అనేది. సో మీకు అంటే సింపుల్గా చెప్పాలంటే కవర్ గ్రూప్ నేమ్కి హ్యాండిల్ క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, దాన్ని ఏమన్నా అంటే ఇన్స్టాన్సియేషన్ ఆఫ్ కవరేజ్. శాంప్లింగ్ అంటే మీ కరెస్పాండింగ్ మీ స్టిమ్యులస్ ని డ్రైవ్ చేస్తున్నారు కదా, ఆ డ్రైవ్ చేసిన దాన్ని హిట్ అయిందా లేదా అనేది చెక్ చేయడం కోసం మీ శాంపిల్ చేయాలి. ఓకే ఓకే, సింపుల్ కవరేజ్ ఇక్కడ ఏం చెప్పారు, మాడ్యూల్ టీబీ. సో మీరు క్లాసెస్లో రాయొచ్చు, లేదంటే మాడ్యూల్లో రాయొచ్చు, ఎలా అయినా మీ కవరేజ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మాడ్యూల్ టీబీ. ఓకే, టెక్స్ట్ బెంచ్ మాడ్యూల్ టీపీ మీ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిప్రజెంట్ చేసుకుంటారు. అండ్ దెన్ కవర్ గ్రూప్ సిజీ. ఓకే, కవర్ పాయింట్ ఏ ఫీచర్ని కవర్ చేస్తున్నారు, ఇక్కడ అడ్రస్ని కవర్ చేస్తున్నారు. ఓకే, కవర్ పాయింట్ అడ్రస్. దెన్ కవర్ పాయింట్ యొక్క నేమ్ ఏంటి, సిజీ. సిజీ ఈక్వల్ టు హ్యాండిల్ వచ్చేసరికి సిఓవి. ఓకే, కవర్ గ్రూప్ హ్యాండిల్ వచ్చేసరికి సిఓవి. దెన్ శాంప్లింగ్ చేయడానికి మెమరీ అనేది క్రియేట్ చేస్తాం. దెన్ క్లాక్ జనరేట్ చేస్తున్నారు. క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్, అంటే ఎవ్రీ ఇన్స్టెన్స్ ఆఫ్ 5 మీకు క్లాక్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆల్వేస్ ఎట్ ది రేట్ పర్సెంట్ క్లాక్, అంటే ఈవెంట్ మీకు కవరేజ్ అనేది ఎక్కడ హ్యాపెన్ అవుతుందంటే ప్రతి పర్సెంట్ ఆఫ్ ద క్లాక్ దగ్గర వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో బిగిన్ అడ్రస్ ఈక్వల్ టు, అంటే మీరు అడ్రస్ ఏం చేస్తున్నారు, శాంపిల్ చేస్తున్నారు. కవర్ డాట్ శాంపిల్, ఈ శాంప్లింగ్ అనేది చేయకపోతే, కవరేజ్ డాట్ శాంపిల్ అనేది చేయకపోతే వాల్యూస్ అనేవి హిట్ అవుతున్నాయా లేదా అనేది మనకు తెలియదు. ఓకే, క్లియరా. సో సింపుల్ కోడ్. కవర్ పాయింట్ యొక్క అడ్రస్ని మాత్రమే మెన్షన్ చేస్తాం. మీకు కావాలంటే ఏ ఫీచర్స్ ఉన్నాయో అన్ని ఫీచర్స్కి ఒక కవర్ పాయింట్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే, ఓకే. సో మీరు వాల్యూస్ని పాస్ చేస్తున్నారు. ఓకే, బిన్స్ అనేవి వాల్యూస్ని పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ వాల్యూస్కి కరెస్పాండింగ్ అడ్రస్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా, అంటే ఇప్పుడు మీరు టెస్ట్ బెంచ్లో కొన్ని వాల్యూస్ ఇస్తున్నారు కదా, ఎలాగా సపోజ్ ఫిఫోకే చూసుకోండి. ఫిఫోకి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ ఒక రైట్ డేటా చేస్తున్నారు. ఓకే, అంటే రైట్ ఆపరేషన్ వర్క్ అవుతుంది అనేది చెక్ చేస్తున్నారు. సేమ్ అలాగే ఇక్కడ అడ్రసెస్ అనేవి అంత రేంజ్, మీరు ఏదైతే రేంజ్ ఇచ్చారో ఆ రేంజ్ అడ్రసెస్ అన్ని వస్తున్నాయా లేదా అనేది మీరు వెరిఫై చేస్తున్నారు. ఓకే, ఒక అడ్రస్ అనే కాదు, మీరు రీడ్ ఆపరేషన్ చేశారు. డేటా అనేది సపోజ్ ఒక డేటా అనేది సింగిల్ రైట్ ఆపరేషన్ చేస్తున్నాను. సింగిల్ రైట్ ఆపరేషన్ అంటే ఒక డేటా అనేది నేను పెడుతున్నాను.
ఆ ఒక్క డేటాకి నాకు ఒక టెస్ట్ కేస్ రాసి ఒక డేటాని పుట్ చేస్తాను. దానికి రిలేటెడ్ కవర్ పాయింట్ అనేది రాస్తాను. రీడ్ ఆపరేషన్ అవుతుందా లేదా, లేదంటే రైట్ ఆపరేషన్ అవుతుందా లేదా అనే దానికి కవర్ పాయింట్స్ అనేవి రాస్తాం కవరేజ్ అనేది. సో సింపుల్గా చెప్పాలంటే కవర్ పాయింట్ అనేది మీ ఫీచర్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్టూడెంట్ ఉన్నాడు, వాడు ఏం చెప్తాడు, కొన్ని చాప్టర్స్ అనేవి మనం చెప్తాం వాడికి చాప్టర్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఒక 5 చాప్టర్స్ ఇస్తాం, వాడికి ఎగ్జామ్ పెడతాం. ఓకేనా? సో ఇప్పుడు కవర్ గ్రూప్లో ఏముంటుంది, ప్రతి చాప్టర్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ కవర్ గ్రూప్లో కవర్ పాయింట్స్ ఉంటాయి కదా, కవర్ పాయింట్స్ అనేవి ప్రతి చాప్టర్స్ గురించి చెప్తుంది. అదే బిన్స్ వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఈ కవర్ పాయింట్లో ప్రతి చాప్టర్లోని ఏ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కంటెంట్ రాస్తారు, కంటెంట్ రాసినప్పుడు ఇప్పుడు సపోజ్ నేను వెరీలాగే రాశాను. వెరీలాగ్ అనేది నా చాప్టర్ నేమ్. ఓకే, సో వెరీలాగ్ లోపల ఏం చెప్తున్నామంటే ఇక్కడ లాక్స్కేల్ కన్వెన్షన్స్ అని చెప్పేసి, ఓకే లాక్స్కేల్ కన్వెన్షన్స్ అని, అండ్ దెన్ డేటా టైప్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ విఎల్ఎస్ఐ వెరీలాగ్ అనేది విఎల్ఎస్ఐ అనేది ఒక కవర్ గ్రూప్. దాంట్లో కవర్ పాయింట్ ఏంటి అంటే వెరీలాగ్. వెరీలాగ్లో మళ్ళీ చాప్టర్స్ అన్నమాట. ఆ చాప్టర్స్లో ఏంటి, చాప్టర్స్లో టాపిక్ ఏంటి, వెరీలాగ్ అనేది ఒక చాప్టర్. దాంట్లో ఫస్ట్ది లాక్సికల్ కన్వెన్షన్స్, లేదు వెరీలాగ్ అనేది మీ చాప్టర్ అనుకోండి, దాంట్లో లాక్సికల్ కన్వెన్షన్స్ అనేవి, ఓకే లాక్సికల్ కన్వెన్షన్స్ అనేది ఒక చాప్టర్ అనుకోండి. ఈ లాక్సికల్ కన్వెన్షన్స్లో నెంబర్ సిస్టమ్స్ రిప్రజెంటేషన్, లేదు న్యూ స్పేసెస్, ఓకే, సో ఇలాంటివన్నీ ఏమవుతాయి, ఫీచర్స్ అవుతాయి, అంటే బిన్స్ అవుతాయి అన్నమాట టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నిటిని బిన్స్ కింద ట్రీట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఒక అడ్రస్ని కవర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు ఏపీబీ స్లేవ్ అనేది ఒక కవర్ గ్రూప్. ఈ కవర్ గ్రూప్లో కవర్ పాయింట్ ఏంటి అంటే అడ్రస్. ఈ అడ్రస్లో లో అడ్రస్ని చెక్ చేస్తున్నాను. ఓకే, లో అడ్రస్ని, హై అడ్రస్ని, మీడియం అడ్రస్ని నేను చెక్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే బిన్స్. ఈ బిన్స్ అనేవన్నీ వాల్యూస్ని డిఫైన్ చేస్తుంది. వాల్యూస్ అనేవి ఏంటి, ఆ అడ్రస్కి సంబంధించిన వాల్యూస్ అన్నీ కవర్ అయినాయి అంటే, ఇప్పుడు నేను ఒక అడ్రస్ ఇచ్చాను, 0 నుంచి 255 అడ్రస్ లొకేషన్ ఇచ్చాను. ఈ అడ్రస్లో నేను 3 పార్ట్స్ కింద డిఫైన్ చేసుకున్నాను. లో అడ్రస్ ఏమో 0 నుంచి 31 అని, అండ్ దెన్ 32 నుంచి 150, సో 127. ఓకే, 127 నుంచి 128 నుంచి 255. ఓకే, ఇది మీడియం, ఇది హై. ఇలా నేను కొన్ని అడ్రసెస్ని మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా? ఆ అడ్రసెస్ అంటే మొత్తం ఓవరాల్ అడ్రస్ని చెక్ చేసే బదులు లో అడ్రసెస్ హిట్ అయినాయా లేదా, అండ్ దెన్ మీడియం అడ్రసెస్ హిట్ అయినాయా లేదా, హై అడ్రస్ హిట్ అయినాయా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియరా? పార్ట్స్ కింద బిన్స్ అంటారు వాటిని. బిన్స్ అప్డేషన్ కాదు, బిన్స్ అంటే వాల్యూస్ అన్నమాట. వాల్యూస్ అనేవి ఆ పర్టికులర్ కవర్ పాయింట్ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, కవర్ పాయింట్ అంటే మనం ఏం చెప్తున్నాం, ఏదైనా ఒక వేరియబుల్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అబ్జర్వ్ చేయాలి అంటే కనుక అక్కడ కవర్ పాయింట్లో మెన్షన్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు మీకు మిపి గురించి చెప్పాను, మిపిలో లైన్ స్టార్ట్ గురించి చెప్పాను. లైన్ స్టార్ట్ అనేది మీకు వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి అని అడిగాను. ఓకే, లైన్ స్టార్ట్ అనేది ఒక కవర్ పాయింట్ అన్నమాట. ఈ లైన్ స్టార్ట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1080 లైన్స్ ఉన్నాయి కదా, వీటిని బిన్స్ కింద తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను లైన్ స్టార్ట్ బిన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుని ఇక్కడ ఏం మెన్షన్ చేస్తానంటే 0 to 1080 అని చెప్పేసి మెన్షన్ చేస్తాను.
అప్పుడు 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుందంటే 1080 దగ్గర ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ కవర్ అవ్వకపోతే దానికి మళ్ళీ మీరు ఇండివిజువల్ బిన్స్ రాయాలి. ఓకే, అలా. అంటే 3 టైప్స్ ఆఫ్ బిన్స్ అనమాట. లోకి సంబంధించి ఒక అడ్రస్ కవర్ అవుతుంది. హైకి సంబంధించి ఒక అడ్రస్ కవర్ అవుతుంది. అలా మీరు మల్టిపుల్ బిన్స్‌ని మెన్షన్ చేసుకున్నారు. ఓకే. ఇది శాంప్లింగ్ ఎప్పుడవుతుంది అంటే ప్రతి క్లాక్ ఎడ్జ్ దగ్గర చెక్ చేస్తుంది కదా! మనకి @POS క్లాక్ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం కదా! ఇలా @POS క్లాక్ అని చెప్పేసి ఎప్పుడైతే మెన్షన్ చేస్తున్నామో ప్రతి POS దగ్గర రీడ్ వేరియబుల్స్ అవుతున్నాయా లేదా? అండ్ దెన్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలి. అండ్ దెన్ బిన్స్‌ని అప్డేట్ చేయాలి. తర్వాత పర్సెంటేజ్ ఎంతొచ్చిందనేది చెక్ చేయాలి. ఇది శాంప్లింగ్‌లో. అంటే మీ కవరేజ్ పర్సెంటేజ్ ఎంతొచ్చింది అనేది చెప్పడానికి శాంప్లింగ్ ఫ్లో డిఫైన్ చేస్తుంది. ఓకే. మీకు బిన్స్ రాసిన దాన్ని బట్టి మీకు కవరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. కవరేజ్ మెథడ్స్ ఉంటాయి. ఆ కవరేజ్ మెథడ్స్‌ని మీరు అప్లై చేస్తే ఆ మెథడ్స్‌ని బట్టి మీ కవరేజ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది డిఫైన్ చేస్తదనమాట. హ్మ్. ఓకే. ఇప్పుడు సపోజ్ మీకు కవర్ గ్రూప్‌లో కవర్ గ్రూప్ ఆర్గ్యుమెంట్స్ గురించి డిఫైన్ చేస్తున్నాను. కవర్ గ్రూప్ ఆర్గ్యుమెంట్స్‌లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ప్రీవియస్‌గా ఏం చేశాను జస్ట్ కవర్ గ్రూప్ నేము @POS క్లాక్. ఇక్కడ క్లాక్ ఈవెంట్ కన్సిడర్ చేసుకున్నాను. ఇది వితౌట్ క్లాక్ కవర్ గ్రూప్ నేము ఆర్గ్యుమెంట్స్‌ని మెన్షన్ చేస్తున్నాను. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇప్పుడు అడ్రస్ అనేది ఉంది కదా! అడ్రస్‌కి సంబంధించి దాని బిట్ ఎంత 8 బిట్ ఇచ్చాను. ఓకే. సో 8 బిట్‌కి సంబంధించి అంటే అడ్రస్ 1, 2, 3 అప్ టు 8 అడ్రెసెస్ వరకు చెక్ చేస్తూ ఉంటాను. సో ఎవ్రీ టైమ్ నేను డిఫరెంట్ కవర్ పాయింట్స్ అనేవి కవర్ గ్రూప్స్ వాడుకుంటే ఇదే కవర్ గ్రూప్‌ని యూజ్ చేసుకొని నేను శాంపిల్ చేస్తాను డేటాని. ఆ! మనం ఏదైతే ఫీచర్‌ని కవర్ చేస్తున్నామో అది కవర్ పాయింట్ చెప్తుంది. బిన్స్ అనేవి ఈ కవర్ పాయింట్‌కి సంబంధించి వాల్యూస్ ఏమి ఇవ్వాలనేది డిఫైన్ చేసేది బిన్స్. ఓకే. సో ఇది మీ కవరేజ్ గురించి. దీంట్లో జస్ట్ ఎగ్జాంపుల్ ఏపీబీకి సంబంధించి వీడు డిఫరెంట్ కవర్ పాయింట్స్‌ని మెన్షన్ చేసుకున్నాడు. అంటే అడ్రెస్, రీడు, రైటు, రీసెట్, ఎర్రర్ ఈ 5 ఫీచర్స్‌ని కవర్ చేస్తూ 5 కవర్ పాయింట్స్ రాసాడు. అడ్రెస్, రైటు, స్లేవ్ ఎర్రర్, రీసెట్, సో అండ్ దెన్ క్లాక్. ఓకే. ప్రతి క్లాక్ ఎడ్జ్ దగ్గర, ప్రతి పాస్ ఎడ్జ్ దగ్గర ఈ బిన్స్ అన్ని ఈ కవర్ పాయింట్స్ అన్నిటిని నేను చెక్ చేస్తున్నాను. ఓకే. హ్మ్. 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 ఆ! రాయొచ్చు. ఒక్కొక్క కవర్ పాయింట్‌ని ఒక్కొక్క కవర్ గ్రూప్‌లో రాయొచ్చు. కానీ కవర్ గ్రూప్ అనేది ఒక కంటైనర్ కాబట్టి ఎన్ని కవర్ పాయింట్స్ ఉన్నాయో అన్ని కవర్ పాయింట్స్‌ని మనం ఒక కవర్ గ్రూప్‌లో రాసుకుంటే సరిపోతుంది. అంటే లైన్స్ ఆఫ్ కోడ్స్ మనం పెంచే కన్నా తగ్గించడమే బెటర్ కదా! సో, అందుకని ఒక కవర్ గ్రూప్ తీసుకొని మీకు ఎన్ని కవర్ పాయింట్స్ ఉన్నాయో అన్ని కవర్ పాయింట్స్‌ని ఒకే చోట మీరు మెన్షన్ చేయొచ్చు. అది ఆ! దీంట్లోనే యాడ్ చేస్తారు. లేదు అంటే కనుక సెపరేట్ కవరేజ్ రాసి, ఆ కవరేజ్‌కి సంబంధించి ఒక బిన్‌ని అంటే ఒక ఫీచర్ కవర్ అవ్వట్లేదు కదా! ఆ ఫీచర్‌కి సంబంధించి మళ్ళీ ఒక కవరేజ్ రాస్తారు. అలా కవర్ గ్రూప్. ఓకే. సో, కవర్ పాయింట్స్ ఇన్ ఫంక్షనల్ కవరేజ్. అంటే కవర్ పాయింట్స్ ఏం డిఫైన్ చేస్తుంది? అసలు కవర్ పాయింట్స్ అనేవి దేని పర్పస్ కోసం? సింగిల్ కవర్ పాయింట్ ఉంటుంది. మల్టిపుల్ కవర్ పాయింట్స్ ఉంటాయి. అండ్ దెన్ గ్రూప్ ఆఫ్ కవర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే. మీకు చెప్పాను గదా! ఒక ఎగ్జాంపుల్ టీచర్ అనేవాడు ఒక ఎగ్జామ్ పెట్టాడు. వాళ్ళు 100 క్వెషన్స్ ఇచ్చారు. 100 క్వెషన్స్‌లో వాళ్ళు 60 రాసారు.
ఆ చెక్ లిస్ట్ని బట్టి నేను ఏం చెక్ చేస్తాను, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేశాడా లేదా అనేది చెక్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు నేను 5 యూనిట్స్ ఉంటే 5 ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు 8 యూనిట్స్ ఉండే 8 యూనిట్స్లో 5 యూనిట్స్ చదువుకుని వెళ్ళేవాళ్ళం. సో రిమైనింగ్ 3 యూనిట్స్ చాయిస్ కింద తీసుకునేవాళ్ళం. 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది కదా అని. సో సేమ్ వే ఇప్పుడు 5 క్వశ్చన్ ఇప్పుడు 3 చాప్టర్స్ మనం చదవలేదు. సో చదవకపోతే కవరేజ్ అనేది 100% అయినట్టేనా? అవనంటే కదా. ఓకే, మీరు 8 చాప్టర్స్ చదువుకుని వెళ్తే 8 చాప్టర్స్లో మీరు ఏం చేస్తారు, 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. సో మీరు ఫంక్షనల్గా 100% రిప్రజెంట్ చేశారు, కానీ మీకు చాయిస్ ఇచ్చాడు. చాయిస్లో 3 క్వశ్చన్స్ వదిలేసుకోవచ్చు అలా. ఓకే, సో అంటే మనం చాప్టర్స్ చదివేటప్పుడే చాయిస్ తీసుకోకూడదు. అప్పుడు అలాంటప్పుడు బగ్ అనేది ఉండిపోతుంది, అంతే కదా. ఉమ్, ఉమ్, అన్నీ కవర్ అవ్వాలి, అన్నీ చెక్ చేసుకుంటేనే. ఉమ్, అదే అది చెప్తున్నాడు. ఇమాజిన్ యు ఆర్ ఏ స్కూల్ టీచర్. మీరు స్కూల్ టీచర్ అని అనుకుంటే కనుక యు ఆర్ చెకింగ్ వెదర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ యువర్ క్లాస్ హ్యాస్ అటెండెడ్ ఆర్ నాట్. ప్రతి ఒక్కడు అటెండ్ అయ్యాడా లేదా అనేది చెక్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా. సో 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్కి చెక్ లిస్ట్ అనేది చెక్ చేస్తున్నారు. అంటే 50 మెంబర్స్ అటెండ్ అయితే దెన్ యువర్ కవరేజ్ ఈజ్ 100%. లేదు, ఒక ఇద్దరు స్టూడెంట్స్ అబ్సెంట్ అయిపోయారు, దెన్ చెక్ లిస్ట్లో మీరు ఆ 2 పాయింట్స్ని మీకు చెక్ చేయలేదు. సో దెన్ 2 పర్సన్స్ అబ్సెంట్ అయ్యారంటే అప్పుడు ఏమవుతుంది, ఫంక్షనల్ కవరేజ్ అనేది 100% కవర్ అన్నట్టు. సో 50% కవర్ అయ్యింది. ఓకే, సారీ, నాట్ 50%, లైక్ సమ్ 95% అలా కవర్ అయినట్టే కదా. ఓకే, సో 40 డివైడెడ్ బై 50 అని చెప్పేసి తీసుకుంటే సో ఆల్మోస్ట్ 95% కవర్ అయిపోయినట్టే. ఓకే, సో వాట్ ఈస్ ఫంక్షనల్ కవరేజ్? ఫంక్షనల్ కవరేజ్ అనేది సింపుల్గా చెప్పాలంటే సో ఫంక్షనల్ కవరేజ్ ఆన్సర్స్ వన్ సింపుల్ క్వశ్చన్ లైక్ డిడ్ ఐ వెరిఫై ఎవ్రీథింగ్ ఇన్ దాట్ మై డిజైన్. సో ప్రతి ఫీచర్ని, ప్రతి సినారియోని, ప్రతి ఆపరేషన్ని నేను వెరిఫై చేశానా లేదా అనేది చెక్ చేసేది ఫంక్షనల్ కవరేజ్. క్లియర్? సో ఫంక్షనల్ కవరేజ్ అనేది ప్రతి చెక్ పాయింట్ని చెక్ చేస్తుంది. ఫీచర్, సినారియో, ప్రోటోకాల్ ఆపరేషన్స్, రిజిస్టర్ యాక్సెస్, కార్నర్ కేసెస్, లైన్స్ కాకుండా ఫీచర్స్ అన్నిటిని చెక్ చేసేది ఫంక్షనల్ కవరేజ్. అదే లైన్స్ని చెక్ చేసేది మాత్రం కోడ్ కవరేజ్. కవర్ గ్రూప్ అంటే చెప్పండి. కవర్ గ్రూప్ అనేది కంటైనర్. మీకు ఎన్ని కవర్ పాయింట్స్ ఉన్నాయో ఆ కవర్ పాయింట్స్ అన్నిటిని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కవర్ గ్రూప్ అనేది కంటైనర్ కింద వర్క్ అవుతుంది. అడ్రస్కి సంబంధించి ఒక కవర్ పాయింట్, డేటాకి సంబంధించి ఒక కవర్ పాయింట్, అండ్ దెన్ రైట్కి సంబంధించి ఒక కవర్ పాయింట్, ఇలా డిఫరెంట్ కవర్ పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకుంటున్నారు. ఓకే, కవర్ పాయింట్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు? కవర్ పాయింట్ వాచెస్ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్ని వాచ్ చేస్తుందంటే ఒక అడ్రస్ని కానీ, డేటాని కానీ, లేదంటే రీడ్ కానీ, రైట్ కానీ, రీసెట్ కానీ ఏదైతే కన్సిడర్ చేసుకుంటున్నారో ఆ పర్టికులర్ పాయింట్ని మీరు వాచ్ చేయడానికి యూజ్ చేసేది కవర్ పాయింట్. కవర్ పాయింట్ అడ్రస్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, కవర్ పాయింట్లో ప్రతి వాల్యూని అప్డేట్ అయిందా లేదా అనేది చెక్ చేయడానికి యూజ్ చేసేది కవర్ పాయింట్. ఇప్పుడు సపోజ్ బిన్స్ ఉన్నాయి, ఆ బిన్స్ అనేవి ఏం చెప్తుంది, దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్ ఆఫ్ కవర్ గ్రూప్. కవర్ గ్రూప్ మీకు తెలిసిందే కదా. కవర్ గ్రూప్ నేమ్, కవర్ పాయింట్ అడ్రస్. సో ఇన్స్టాన్షియేషన్ అంటే కవర్ గ్రూప్కి హ్యాండిల్. ఆబ్జెక్ట్ క్రియేషన్, దట్ ఈస్ శాంప్లింగ్. ఓకే, సో C1 ఈక్వల్ టు న్యూ, ఇది బేసిక్ థింగ్. సో శాంప్లింగ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు, కవర్ గ్రూప్ నేమ్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్ కన్సిడర్ చేసుకుంటే @ clock అనేది తీసుకుంటారు. సో విత్ రెస్పెక్ట్ టు క్లాక్ కాకపోతే నార్మల్ డే కన్సిడర్ చేసుకుంటారు. నార్మల్ కన్సిడర్ చేసుకుని మీరు శాంపిల్ చేసినప్పుడు ప్రతి ఎడ్జ్ దగ్గర క్లాక్ అనేది మెన్షన్ చేయాలి.
అదే ఇక్కడ మీరు ఆన్లైన్ గ్లోబల్ గానే క్లాక్ అనేది మెన్షన్ చేస్తే ప్రతి పాసెస్ దగ్గర అదే చెక్ చేసుకుంటుంది. మనం ఇంకా సెపరేట్ గా క్లాక్ అనేది ఇవ్వాల్సిన పని లేదు. ఓకే. సో నెక్స్ట్ బిన్స్. బిన్స్ లో ఎక్స్ప్లిసిట్ బిన్స్, ఇంప్లిసిట్ బిన్స్ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ బిన్స్ అంటే మనమే మెన్షన్ చేయాలి. ఓకే. సపోజ్ యూ ఆర్ వెరిఫైయింగ్ ఏపీబీకి సంబంధించి అడ్రసెస్ మీరు వెరిఫై చేస్తున్నారు. సో 0 నుంచి 31 వరకు ఉండే అడ్రసెస్ ని కాన్ఫిగరేషన్ రిజిస్టర్స్ అని, 32 నుంచి 127 వరకు స్టేటస్ రిజిస్టర్స్ అని, 128 నుంచి 255 వరకు మెమరీ రిజిస్టర్స్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. ఓకే. సో ఇలా ఎక్స్ప్లిసిట్ గా మీరు మెన్షన్ చేసినప్పుడు అంటే ఎక్స్ప్లిసిట్ బిన్స్ కవర్ పాయింట్ కి సంబంధించి కవర్ పాయింట్ ఎవరిని కవర్ చేస్తారు ఇక్కడ, అడ్రస్ ని కవర్ చేస్తారు. ఇన్ లో, హై, మీడియం అని చెప్పేసి అన్నాను కదా, ఆ అడ్రసెస్ ని వీడు ఏం చేశాడు, కొన్ని కాన్ఫిగరేషన్ రిజిస్టర్స్ కి ఇచ్చుకున్నాడు, కొన్ని స్టేటస్ రిజిస్టర్స్ కి ఇచ్చాడు, కొన్ని ఏమో మెమరీ రిజిస్టర్స్ కి ఇచ్చాడు. ఎందుకంటే ఏపీపీ ప్రోటోకాల్ అనేది మనం బేసిక్ గా కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. అంటే రిజిస్టర్స్ ని అసైన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. రిజిస్టర్స్ యొక్క లెంత్ ఎంత, విడ్త్ ఎంత, ఎన్ని రిజిస్టర్స్ మనం యూజ్ చేస్తాము అనేది డిఫైన్ చేయడానికి ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకేనా. ఏపీబీ రిజిస్టర్ అనేది యూజ్ చేసుకుంటారు. క్లియరా. సో ఎక్స్ప్లిసిట్ బిన్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి, ఇప్పుడు ప్రతి దానికి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డిఫరెంట్ బిన్స్ ని మెన్షన్ చేశాను కదా, ఇక్కడ 0 నుంచి 31 వరకు ఉన్నాయి. సో 0 నుంచి 31 వరకు అంటే 32 బిన్స్ ని జనరేట్ చేస్తుంది. 32 బిన్ లో ఏ ఒక్కటి హిట్ అయినా ఓకే, సో నో ప్రాబ్లం. అంటే మీకు డిఫరెంట్ బిన్స్ ని ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఈ బిన్స్ 0 నుంచి 31 వరకు ఉన్నాయి. 0 నుంచి 31 లోపల ఏ ఒక్క అడ్రస్ ఇచ్చినా ఈ బిన్ సాటిస్ఫై అయినట్టే కాన్ఫిగరేషన్ రిజిస్టర్ అనేది. అగైన్ 32 నుంచి 127 ఏ ఒక్కటి హిట్ అయినా స్టేటస్ అనేది సాటిస్ఫై అయినట్టే. ఓకే. అలా మీరు ఏం చేస్తున్నారు, అడ్రస్ ఈక్వల్ టు 10 ఒకటి ఇచ్చారు, 80 ఒకటి ఇచ్చారు, 150 ఇచ్చారు. ఓకే. ఏదో ఒక వాల్యూ మీరు ఈ రేంజ్ లో ఇచ్చుకోవడం. సో అడ్రస్ అనేది 10 ఒకటి, 80 ఒకటి, 10 ఏమో 0 నుంచి 31 వరకు హిట్ అవుతుంది, 80 ఏమో 32 నుంచి 127 లోపల, 150 ఏమో 128 నుంచి 255 లోపల హిట్ చేస్తుంది. అది స్టేటస్ కి అప్పుడు మొత్తం 3 బిన్స్ ని కవర్ చేస్తాం. దెన్ కవరేజ్ అనేది 100% మనకు రీచ్ అవుతుంది. అలా సో అలాగే మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ బిన్. ఒకే బిన్ కి మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే కనుక 1, 10, 12. ఇప్పుడు మీకు చెప్పిన కార్నర్ కేసెస్ లో 0, 100 రీసెట్ సెట్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, బిన్స్ ఆఫ్ అని చెప్పేసి బిన్స్ సమ్ అడ్రస్ ఈక్వల్ టు అని చెప్పేసి 0, 1 ఈ 0, 100 జీరోని 100ని కూడా కవర్ చేసేటట్టు మీరు రాయాలి. లేదు ఆటోమేటిక్ బిన్స్ ఉంటాయి, వాటిని ఇంప్లిసిట్ బిన్స్ అంటాం అనమాట. ఇక్కడ చూసారా బ్రాకెట్ అనేది ఉంది. సో మీరు ఎప్పుడైతే బిన్స్ మెన్షన్ చేశారో బిన్ B1 ఇలా ఓపెన్ బ్రాకెట్స్ పెడితే, ఈ ఓపెన్ బ్రాకెట్స్ పెట్టినప్పుడు మీరు ఎన్నైతే బిన్స్ ఇచ్చారో రేంజ్ ఆఫ్ బిన్స్ అన్ని వాల్యూస్ కవర్ అవ్వాలి, అన్ని వాల్యూస్ హిట్ అవ్వాలి. ఓకేనా. అన్ని 2 నుంచి 9 వరకు హిట్ అవ్వాలి, 11 వాల్యూ కూడా హిట్ అవ్వాలి. అన్ని వాల్యూస్ హిట్ అయితేనే, అందుకనే సిమ్యులేటర్ ఏం చేస్తుంది, బిన్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2, బిన్స్ ఆఫ్ B2 ఆఫ్ 1 ఈక్వల్ టు 3, 4 అలా మొత్తం 11 బిన్స్ ని అదే క్రియేట్ చేస్తుంది. ఓకే. అదే మీకు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బిన్స్ ఉన్నాయనుకోండి, 4 బిన్స్ ఉన్నాయి, రేంజ్ ఎంత ఇచ్చారు, 0 నుంచి 7 వరకు ఇచ్చారు. అంటే సిమ్యులేటరే 4 పార్ట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటుంది. అంటే 0 నుంచి 1 వరకు ఒక బిన్కి అసైన్ చేసుకుంటుంది, అంటే తర్వాత 2 నుంచి 3 వరకు ఒక బిన్కి, 4 నుంచి 6 వరకు ఒకటి, 4 నుంచి 5 వరకు 4, 5 అండ్ దెన్ 6 to 7 ఇలా 4 బిన్స్ ని డివైడ్ చేసుకుంటుంది.
0 కానీ 1 కానీ ఏ వాల్యూ వచ్చినా B ఆఫ్ 0 అనేది సాటిస్ఫై అయినట్టే. B1 కూడా 2 నుంచి 3 వరకు 2 నుంచి 3 వరకు ఏ బిన్ హిట్ అయినా సాటిస్ఫై అయినట్టే. ఓకే. సో ఇక్కడ మీకు బిన్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఎన్నైతే బిన్స్ మెన్షన్ చేశారో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, డేటాను కవర్ చేయడానికి ఒక బిన్ కన్సిడర్ చేసుకున్నాను. వాల్యూ ఎంత అంటే 4 ఇచ్చాను. ఈ 4 ఒకటే కవర్ అయిపోతే చాలు నాకు. లేదు మీరు రేంజ్ ఇచ్చారు 0 నుంచి 4 వరకు, 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఏదో ఒక వాల్యూ వచ్చినా ఈ కవర్ పాయింట్ అనేది హిట్ చేస్తుంది. సో ఈ కవర్ పాయింట్ డేటా అనేది కవర్ అయిపోతుంది. అర్థమైందా? అరే ఆఫ్ బిన్స్ మీరు తీసుకుంటే అంటే ఇంప్లిసిట్ బిన్స్ తీసుకుంటే అవి ఆటోమేటిక్గా ఎన్నైతే మీరు రేంజ్ ఇచ్చారో అవన్నిటికి ఆటోమేటిక్గా ప్రతి బిన్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిన్ నాకు హిట్ అవ్వాలి. అది పని అవసరం. మీరు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే బిన్స్ ఆఫ్ B1 ఈక్వల్ టు 0 నుంచి 100 వరకు ఇచ్చారు కదా. 0 నుంచి 100 వరకు మీకు బిన్స్ క్రియేట్ చేసేది 0 నుంచి 100 వరకు క్రియేట్ చేస్తుంది. దీంట్లో ఒక్క బిన్ హిట్ అయితే చాలు. అది ఓకే. ఇదే మీరు ఈ B1కి బ్రాకెట్ ఇచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్ 0 నుంచి 100 వరకు ఇస్తే కనుక ప్రతి వాల్యూ హిట్ అవ్వాలి. 0 హిట్ అవ్వాలి, 1 హిట్ అవ్వాలి, 2 హిట్ అవ్వాలి, 100 వరకు ప్రతి వాల్యూని కవర్ చేయాలి. ఎక్స్ప్లిసిట్ బిన్స్కి ఏంటి అంటే ఏ ఒక్కటి హిట్ అయినా సరిపోతుంది. ఇంప్లిసిట్ బిన్స్ అయితే కనుక ఆటోమేటిక్ బిన్స్ కాబట్టి ప్రతి వాల్యూని హిట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఎనేబుల్ సిగ్నల్ ఎగ్జాంపుల్ అంటే సింగిల్ బిట్కి మనం ఒక బిన్ కవర్ అవ్వాలి అని చెప్పేసి తీసుకున్నాం కదా. సో దానికి ఒక వాల్యూ ఒక పాయింట్ కవర్ అయితే సరిపోతుంది. బిన్స్ యాక్టివ్ ఈక్వల్ టు 1 అంటే యాక్టివ్ కావడానికి ఇప్పుడు ఎనేబుల్ యాక్టివ్ అవ్వాలి కదా, అంటే 1 ఒకటి కవర్ చేస్తే చాలు. 0 నేను చెక్ చేయట్లేదు, కావాలంటే మీరు బిన్స్ డియాక్టివ్ ఈక్వల్ టు 0 కూడా చెక్ చేయాలి. అది అర్థమైంది. శాంప్లింగ్ ఫ్లో తెలుసు కదా, క్లాక్ ఈవెంట్, కవర్ గ్రూప్, కవర్ పాయింట్, హిట్ బిన్స్ హిట్టింగ్ అండ్ దెన్ కవరేజ్ అప్డేట్. ఓకే. సో క్లాక్ ఈవెంట్ అంటే ఏంటి, ఎవ్రీ పాసెజ్ దగ్గర మీకు కవర్ గ్రూప్ అనేది వేకప్ అవ్వాలి. అంటే ప్రతి కవర్ గ్రూప్ని మీరు ఏం చేయాలి, ప్రతి పాసెజ్ దగ్గర చెక్ చేయాలి. అంటే ప్రతి కవర్ పాయింట్ మీరు ప్రతి పాసెజ్ దగ్గర చెక్ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ దెన్ శాంపుల్ కవర్ గ్రూప్ని శాంపిల్ చేయాలంటే ఏం చేయాలి, న్యూ మెథడ్ తీసుకోవాలి కదా. శాంపిలింగ్ ద కవర్ గ్రూప్ అంటే మీరు ఏం చేస్తున్నారు, సిజీ అనేది కవర్ గ్రూప్, దాని C1 ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఆ తర్వాత C1 డాట్ శాంపుల్ అని చెప్పేసి తీసుకుంటే మీ కవర్ గ్రూప్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే. లేదంటే మీ కవర్ గ్రూప్ అనేది అదే కవరేజ్ అనేది ఎనేబుల్ అవుతుంది. కవరేజ్ అనేది మీరు శాంపుల్ చేయకపోతే కవరేజ్ అనేది అవుట్పుట్లో రాదు. ఓకే. ఎవాల్యుయేట్ కవర్ పాయింట్స్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఏం చేయాలి, కవర్ పాయింట్స్ చెక్ దట్ బిన్ వాల్యూస్ని చెక్ చేస్తుంది కదా. ఆ బిన్ వాల్యూస్ అనేవి ఈ కవర్ పాయింట్కి రిలేటెడా కాదా అని చెక్ చేయాలి. అది కవర్ పాయింట్ చెక్ చేస్తుంది. హిట్ బిన్స్ అంటే మ్యాచ్డ్ బిన్స్ ఏవైతే ఇప్పుడు మీకు చెప్పాను కదా, బిన్స్ ఆఫ్ B1 ఈక్వల్ టు మీరు 0 to 100 అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఓకే. ఈ 0 నుంచి 100 వరకు 100 లోపల మీరు ఏదైనా వాల్యూ B1 ఈక్వల్ టు 10 అని ఇచ్చారు, ప్రతిదీ కవర్ అయితే దెన్ ఫైన్. అదేనా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో ఎక్స్ప్లిసిట్ బిన్స్ మెన్షన్ చేస్తాం కదా, ఎక్స్ప్లిసిట్గా వాల్యూస్ అనేవి కవర్ అవుతున్నాయి లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే.
సో ఈ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. ఏం చేశాను, మాడ్యూల్ టీబీ మెన్షన్ చేశాను, క్లాక్ అండ్ దెన్ అడ్రస్ వచ్చేసరికి 7 డౌన్ టు 0 అంటే 8 బిట్స్ అడ్రస్ చెక్ చేసుకోండి. ఓకే, మీరు కాన్ఫిగరేషన్కి సంబంధించిన హిట్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఒక స్టేటస్ చూస్తున్నారు. జస్ట్ కౌంటర్స్ ఫర్ టేబుల్ డిస్ప్లే అంటే మీరు ఏదైతే టేబుల్ డిస్ప్లేలో చేస్తున్నారో అవి ఎన్ని వాల్యూస్ హిట్ అయినాయి అనేది చెక్ చేయడం కోసం మీరు ఇక్కడ ఇంట్ కౌంటర్ స్టేటస్ అంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నారు. కాన్ఫిగరేషన్ హిట్స్, స్టేటస్ హిట్స్, మెమరీ హిట్స్. ఓకే, క్లాక్ జనరేషన్, ఇనిషియలైజేషన్ ఆఫ్ క్లాక్. ఇది కౌంటర్ కదా, మీకు హిట్ అయిన తర్వాత ఈ వాల్యూ మారుతుంది. సో స్టాటిస్టిక్స్ కోసం మీరు ఇప్పుడు జనరల్గా మీకు ఎర్రర్ టెస్ట్ కేసెస్ ఎన్ని అయినాయి, ఎన్ని ఇంప్రూవ్ అయినాయి అనేది తెలియాలి అని అంటే ఎర్రర్ టెస్ట్ కేసెస్ ప్లస్ అని చెప్పేసి అంటారు. అంటే ఎర్రర్ టెస్ట్ కేస్ ఈక్వల్ టు ఎర్రర్ టెస్ట్ కేస్ ప్లస్ 1 అంటే ఆ వాల్యూ హిట్ అయిందా లేదా అనేది ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఆ ఇంక్రీజ్ అనేది నాకు స్టాటిస్టిక్స్లో చూడడం కోసం ఈ 3 రిజిస్టర్స్ తీసుకున్నాను. ఇనీషియల్గా 0 అని చెప్పేసి తీసుకున్నాను ఎందుకంటే ఏమి హిట్ అవ్వలేదు కాబట్టి 0 మెన్షన్ చేశాను. ఓకే, క్లాక్ జనరేషన్ ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. సో దెన్ ఫంక్షనల్ కవరేజ్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కవర్ గ్రూప్ నేమ్ వచ్చేసరికి CG అండ్ విత్ రెస్పెక్ట్ టు క్లాక్తో మెన్షన్ చేస్తున్నాను @POSIX clock. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న ఫీచర్ ఏంటి, అడ్రస్ని ఒకటి చెక్ చేస్తున్నాను. ఓకే, అడ్రస్. సో ఇక్కడ మీరు కావాలంటే అడ్రస్, డేటా, వాల్యూ ఎన్ని కవర్ పాయింట్స్ ఎన్ని ఫీచర్స్ చెక్ చేయాలనుకుంటున్నారో అన్ని ఫీచర్స్ని చెక్ చేసుకోవచ్చు. దెన్ కవర్ పాయింట్ వచ్చేసరికి సిపి, దట్ ఈస్ ద కవర్ పాయింట్ నేమ్. ఓకే, ఇది కవర్ పాయింట్ కదా, కవర్ పాయింట్కి సంబంధించి కవర్ పాయింట్ నేమ్. ఓకే, కవర్ పాయింట్ నేమ్ అంటే మీరు అడ్రస్కి సంబంధించి చెక్ చేస్తున్నారు కదా, సిపి కవర్ పాయింట్ అడ్రస్. ఓకే, సిపి అంటే కవర్ పాయింట్, అడ్రస్ని చెక్ చేస్తున్నారు కాబట్టి కవర్ పాయింట్ అడ్రస్ అనేది మీ కవర్ పాయింట్కి నేమ్ మెన్షన్ చేసుకున్నారు. అండ్ దెన్ నేమ్ బ్లాక్ అంటే సేమ్ మీకు ఇది సింటాక్స్, బేసిక్ సింటాక్స్ ఏంటి అంటే మీ కవర్ గ్రూప్ నేమ్ మెన్షన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు క్లాక్ ఇన్సైడ్ దట్ కవర్ పాయింట్కి కవర్ పాయింట్ నేమ్ మెన్షన్ చేయాలి. అంటే ఏ కవర్ పాయింట్కి ఏ కవర్ పాయింట్ అనేది మీరు చెక్ చేస్తున్నారు అనేది డిఫైన్ చేసేది కవర్ పాయింట్ అడ్రస్, కవర్ పాయింట్ నేమ్. ఓకే, సో దిస్ ఇస్ కవర్ పాయింట్ యొక్క ఫీచర్, ఏ ఫీచర్ని కవర్ చేస్తున్నారు ఇక్కడ, అడ్రస్ అనే ఫీచర్ని కవర్ చేస్తున్నారు. దెన్ ఈ అడ్రస్కి రేంజ్ ఎంత ఇచ్చారు మీరు, 8 బిట్ అడ్రస్ కదా, 0 to 255 వరకు కవర్ అవ్వాలి. సో దానికోసం కాన్ఫిగరేషన్ సంబంధించిన రిజిస్టర్ అడ్రస్ ఏమో 0 to 31, స్టేటస్కి రిలేటెడ్ ఏమో 31, 32 to 127, మెమరీకి రిలేటెడ్ ఏమో 128 to 255. ఓకే, సో దెన్ కవర్ గ్రూప్ని ఎండ్ చేశా, ఒక కవర్ పాయింట్ తీసుకున్నాను. సో దానికి రిలేటెడ్ బిన్స్ మాత్రం 3 బిన్స్ తీసుకున్నాను. ఇవి ఇంప్లిసిట్ బిన్సా, ఎక్స్ప్లిసిట్ బిన్సా? ఈ బిన్స్ ఇవన్నీ ఎక్స్ప్లిసిట్ బిన్సే కదా. సో దెన్ కవరేజ్కి శాంప్లింగ్ కోసం కవర్ గ్రూప్ హ్యాండిల్, దెన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. దెన్ కౌంట్ బిన్ హిట్స్, ఎన్ని బిన్స్ హిట్ అయినాయి అనేది నేను చెక్ చేయాలనుకుంటున్నాను. సో దెన్ ఆల్వేస్ @POSIX clock begin if address greater than or equal to 0 and less than or equal to 31 అంటే ఫస్ట్ కేస్ని చెక్ చేస్తున్నాను 0 నుంచి 31 వరకు. దెన్ కాన్ఫిగరేషన్ హిట్స్, అది కాన్ఫిగరేషన్ సంబంధించిన దాన్ని కాబట్టి కాన్ఫిగరేషన్ వాల్యూని ఇంక్రిమెంట్ చేశారు. లేదు ఈ వాల్యూ హిట్ అవ్వకపోతే కనుక ఎల్సిఫ్ అడ్రస్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 32 అండ్ అడ్రస్ లెస్ దెన్ ఈక్వల్ టు 127. అది దేనికి సంబంధించి, స్టేటస్ హిట్స్ కదా, స్టేటస్ అనేది హిట్ అయితే లేదు ఇది కూడా ఫాల్స్ అయిందంటే కనుక ఎల్సిఫ్. సో అడ్రస్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 127 అండ్ 128 అండ్ 255. ఇక్కడ ఏంటి, మెమరీ హిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే,
ఇప్పుడు ఇది మీరు వెరిఫికేషన్ చేయాల్సింది. ఈ బిన్స్‌ని మీరు హిట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో, దానికోసం మీరు ఏం చేస్తున్నారు వాల్యూస్ ఇస్తున్నారు. అడ్రెస్ ఈక్వల్ టు 10 అండ్ దెన్ అడ్రెస్ ఈక్వల్ టు 80, అడ్రెస్ ఈక్వల్ టు 150. కావాలి అంటే వేరే వాల్యూస్‌ని కూడా మీరు మెన్షన్ చేయండి. డబుల్ టైమ్స్ మెన్షన్ చేయండి. సో, దెన్ కాపీ చేసి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. తర్వాత మీకు వాల్యూస్‌ని మార్చి చూద్దాం. అప్పుడు కవర్ పాయింట్ సీట్స్ అనేవి ఎన్ని అవుతున్నాయో చూద్దాం. ఓకే. సో, దెన్ డాలర్ డిస్‌ప్లే ఫంక్షనల్ కవరేజ్ జస్ట్ ఇవంతా షోకేస్ కోసం. అంటే మీకు టేబుల్ ఫార్మాట్‌లో రిప్రజెంట్ చేయడం కోసం బిన్స్ నేము, అడ్రెస్ రేంజ్, హిట్ కౌంట్. బిన్స్ నేమ్ ఏమో కవర్ గ్రూప్, కాన్ఫిగరేషన్, స్టేటస్, మెమరీ. రేంజ్ ఎంత ఇచ్చారు 0 నుంచి 31 వరకు, 32 నుంచి 127, 128 నుంచి 255. దెన్ పర్సెంటేజ్ 0D అంటే ఎన్ని హిట్ అయినాయి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంది. ఎన్ని కవర్ పాయింట్స్ హిట్ అయినాయి అనేది. దెన్ ఓవరాల్ ఫంక్షనల్ కవరేజ్ ఎంత అంటే పర్సెంటేజ్ 0.2 ఎఫ్ఎఫ్. అంటే ఈ 0.2 ఎఫ్ఎఫ్ అంటే ఏం చెప్తుంది? డెసిమల్ వాల్యూస్ 2 డెసిమల్ వాల్యూస్‌ని రిప్రజెంట్ చేయాలి. ఓకే. అండ్ దెన్ పర్సెంటైల్ అంటే మీ పర్సెంటేజ్‌ని డిఫైన్ చేస్తాం. ఇది మెథడ్ కవరేజ్ డాట్ గెట్ ఇన్స్టాన్స్ కవరేజ్. ఇది కవరేజ్ మెథడ్. ఈ మెథడ్‌ని బట్టి మీ కవరేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే. హ్మ్. హ్మ్. ఫ్లోటింగ్ వాల్యూస్. హ్మ్. సో, ప్రతిదానికి ఒక్కొక్క వాల్యూ కదా ఇచ్చారు మీరు. ఒక్కొక్క వాల్యూ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క వాల్యూ ర్యాండమ్‌గా హిట్ అయింది. ఓకేనా? సో, 81 1 ఒక్కొక్క పాయింట్ హిట్ అయింది. ఓకే. ఎందుకు ఇక్కడ కవరేజ్ 0 వచ్చింది? అన్ని 100 రావాలి. ఓకే. హ్మ్. హ్మ్. మేబీ జీ హ్మ్. 0.2 ఎఫ్ఎఫ్ తీసుకున్నాం. పర్సెంటైల్ 0.02 ఎఫ్. హ్మ్. స్టిల్ 0. హ్మ్. సో, ఒకసారి ఇవి చూడండి. ఇంకొక వాల్యూస్ ఏమన్నా అప్లై చేసి చూద్దాం. సో, కవరేజ్ ఇన్స్టెన్స్ అనేది మీకు కవరేజ్ ఇన్స్టెన్స్ అనేది రావట్లేదు అనుకుంటా. సో, దానికి సో, అదేం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ కవరేజ్ ఇన్స్టెన్స్ అనేది గెట్ చేసుకోవట్లేదు. సో, గెట్ కవరేజ్ ఇన్స్టెన్స్ అనేది ప్రాబ్లమ్ అయింది. ఓకే. ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ వాల్యూస్ నేను మారుస్తున్నాను. అంటే బిన్స్ అయితే హిట్ అవుతున్నాయి. ఓకే. హ్మ్. హ్మ్. సో, 12 తీసుకున్నా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి 85 తీసుకున్నాను. అండ్ దెన్ 157 ఇదొకటి 156 అండ్ అదర్ వాల్యూస్ తీసుకో. మళ్ళీ ఏం చేయొచ్చు 19 అండ్ దెన్ 90 ఓకే 160. ఇప్పుడు ఏం అవ్వాలి 3 బిన్స్ ఇచ్చాను కదా 3 టైమ్స్ హిట్ అవ్వాలి కదా 3 డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాను 3 టైమ్స్ హిట్ అవ్వాలి. చూసారా? సో, హిట్టింగ్ వచ్చేసరికి 3 టైమ్స్ వచ్చింది. సో, కవరేజ్ అయితే 100% రావాలి. బట్ ఈ గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ అనేది మనకు రావట్లేదు. ఒకసారి చూద్దాం. ఇక్కడేముంది? సేమ్ ఇది కూడా అంతే. ఇక్కడ ఏం ఇచ్చాడు? బిన్స్ హిట్ కవరేజ్
సబ్జెక్ట్ చేసి చూద్దాం. ఫైన్ ఓన్లీ కవరేజ్ మాత్రమే చూద్దాం. జస్ట్ ఇది లైన్ కాపీ చేయండి. కాపీ చేసి దెన్ కమెంట్ ఇస్తాను. సో 0.2f. ఓకే, సో ఓన్లీ కవరేజ్ అని మాత్రం మెన్షన్ చేద్దాం. గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ కాకుండా కవరేజ్. So default net type is not done. Get instance coverage. కవరేజ్ మెథడ్స్ లో ఇక్కడ ఈ గెట్ కవరేజ్, గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ అనేది రావట్లేదు. ఓకే, ఇదొక్కటే ప్రాబ్లం. గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ ఒకసారి చూద్దాం. సింపుల్ కవరేజ్ ఇక్కడ $random range సమ్ వాల్యూస్ ఇచ్చాము, బైనరీ వాల్యూస్. cg instance dot get coverage. ఓకే, సేమ్ అదే కదా మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ కవరేజ్ వస్తుందో లేదో తెలుస్తుంది. ఇక్కడ కవరేజ్ వస్తుంది. cg instance dot get coverage సేమ్ అదే కవరేజ్ మెథడ్ రావడానికి ఫార్ములా. గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ సేమ్ నేమ్ కదా. COV అనేది మనం నేమ్ కవరేజ్ కి సంబంధించిన వాల్యూ ఇచ్చాం. ఓకే, COV సేమ్ నేమ్. కవరేజ్ డాట్ గెట్ కవరేజ్ ఇన్స్టెన్స్, గెట్ ఇన్స్టెన్స్ కవరేజ్ అదే మీ కవరేజ్ రిపోర్ట్ ని డిఫైన్ చేస్తుంది. ఒకసారి మీకు ఈ కోడ్ షేర్ చేస్తాను, చూడండి. సో ఇన్స్టెన్స్ మనకి కవరేజ్ అనేది 100% ఇలా రావాలి. ఓకే, ఎన్నైతే బిన్స్ హిట్ అయిందో కొన్ని కవర్డ్ అన్కవర్డ్ బిన్స్ ఉంటే ఇలా పర్సంటేజ్ అనేది మనకు మెన్షన్ చేస్తుంది. 87% వచ్చింది. సో కోడ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇన్స్టెన్స్ మెథడ్ మాత్రం రిపీట్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి. కరెక్ట్, ఫైన్. నెక్స్ట్ ట్రాన్సిషన్ బిన్స్. సో ట్రాన్సిషన్ బిన్స్ ఏం చెప్తుంది? ట్రాన్సిషన్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మూవ్ అవడానికి యూజ్ చేసే బిన్స్ అన్నమాట. సో వై డూ వీ నీడ్ ట్రాన్సిషన్ బిన్స్? ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ కన్సిడర్ చేసుకుంటే రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ నుంచి ఎల్లో సిగ్నల్, ఎల్లో సిగ్నల్ నుంచి రెడ్. సో అలా మీకు సైకిల్ అనేది రిపీట్ అవ్వాలి. సో రెడ్ అపీర్ అవ్వాలి, తర్వాత గ్రీన్ అండ్ ఎల్లో. ఏదైనా ఇన్ కేస్ సిగ్నల్ అనేది జంప్ అయితే మనకి ప్రాబ్లం చూపించాలి. సో అందుకని ట్రాన్సిషన్ బిన్స్ అనేవి చెక్ చేస్తాం అనమాట. ట్రాన్సిషన్ అంటే 1 నుంచి 2కి వెళ్తుందా లేదా, సో దెన్ 2 నుంచి 3కి వెళ్తుందా లేదా, అంతేగాని డైరెక్ట్గా 1 నుంచి 3కి వెళ్ళిపోదు. సో 1 నుంచి 3కి కవర్ అవ్వదు, అలాంటివి మధ్యలో స్కిప్ అయిపోతాయి అనమాట. సో కెన్ నాట్ డిటర్మైన్ ఇఫ్ లిఫ్ట్ స్కిప్ ద ఫ్లోర్. అంటే ఇప్పుడు 1 నుంచి 3 ఉన్నాయి, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్లో 1 నుంచి 2కి వెళ్ళాలి, తర్వాత 2 నుంచి 3కి వెళ్ళాలి. సో ఇన్ కేస్ 1 నుంచి డైరెక్ట్ 3కి వెళ్ళిపోయింది అనుకోండి, 2 స్కిప్ అయిపోయింది. సో అలాంటి వాటికి డిటర్మైన్ చేయదు అనమాట. ఓకేనా? సో
ట్రాన్సిషన్ బిన్స్ అంటే చేంజింగ్, ఒక్క స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎలా చేంజ్ అవుతుంది అనేది డిఫైన్ చేసేది ట్రాన్సిషన్ బిన్స్. ఓకే, సో ట్రాన్సిషన్ బిన్స్ రికార్డ్స్ సీక్వెన్స్ ఆఫ్ శాంపిల్డ్ వాల్యూస్, అంటే 1 నుంచి 2కి శాంపుల్ అవుతుందా లేదా, 2 నుంచి 3కి శాంపుల్ అవుతుందా లేదా. ఓకే, సో ఇలా 2 టైప్స్ ఆఫ్ శాంపిల్స్ అనేవి ఇక్కడ మనకి ఇంప్లికేషన్ తీసుకుంటాము, లేదంటే ఈక్వల్ టు గ్రేటర్ దాన్. సో ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అని కూడా కన్సిడర్ చేసుకుంటారు. అంటే ఏం జరుగుతుంది, సో సేమ్ క్లాక్ ఎడ్జ్ దగ్గర లేదంటే నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ దగ్గర చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇదేమో నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ దగ్గర చెక్ చేస్తుంది, ఇదేమో సేమ్ క్లాక్ ఎడ్జ్ దగ్గర చెక్ చేస్తుంది. మీకు ఎస్ఎస్షన్స్ వచ్చినప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది. సేమ్ క్లాక్ ఎడ్జ్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లాక్ ఎడ్జ్ అంటే ఏంటి. సేమ్ అలాగే మల్టిపుల్ సింగిల్ ట్రాన్సిషన్స్, అంటే 2 నుంచి 5కి ట్రాన్స్మిట్ అవ్వడం, అలాగే 2 నుంచి 10 వరకు అండ్ 3 నుంచి 8 వరకు. మల్టిపుల్ అంటే 2 నుంచి 5కి ఒక బిట్ ఒకసారి అయింది, అగైన్ 2 నుంచి 10 కూడా ఇంకోసారి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద సింగిల్ ట్రాన్సిషన్ బిన్స్. మల్టిపుల్ సింగిల్ ట్రాన్సిషన్స్, సో మల్టిపుల్ సింగిల్ ట్రాన్సిషన్స్ అంటే సేమ్ వాల్యూ అనేది డిఫరెంట్ కండిషన్లు 2 నుంచి 5 అని, లేదంటే 2 నుంచి 7కి, 2 నుంచి 10కి, సో 2 నుంచి 12కి, ఇలా మల్టిపుల్గా ఒకే వాల్యూ నుంచి ట్రాన్సిషన్. అంటే మీకు స్టేట్ మిషన్స్ చెక్ చేస్తారు కదా, స్టేట్ 1 నుంచి 2కి, తర్వాత 2 నుంచి 3కి, తర్వాత 3 నుంచి 4కి, ఇలా స్టేట్స్ అనేవి ట్రాన్సిషన్ అవుతాయి కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాన్సిషన్ బిన్స్ అనమాట. ఇప్పుడు 10101 ప్యాటర్న్ని మీరు డిటెక్ట్ చేస్తున్నారు. మీలే మెథడ్లో S1 నుంచి S10 స్టేట్కి ట్రాన్సిషన్ అయిందా లేదా, నెక్స్ట్ మళ్ళీ S10 నుంచి 101 స్టేట్కి ట్రాన్సిషన్ అయిందా లేదా, 101 నుంచి 1010 స్టేట్కి ట్రాన్సిషన్ అయిందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే, ఒక్కొక్కసారి మనం సేమ్ అదే S1 స్టేట్ నుంచి S10కి వెళ్తుంది, లేదు అంటే అదే S1 స్టేట్ నుంచి ఐడిల్ స్టేట్కి కూడా వెళ్తుంది. ఓకే, సో అంటే ఇవే మల్టిపుల్ సింగిల్ ట్రాన్సిషన్స్. S1 స్టేట్ 10కి వెళ్ళడం, లేదంటే ఐడిల్ స్టేట్కి వెళ్ళడం. సో మీకు ఇంకా ఏంటంటే ఒక సింగిల్ అంటే మల్టిపుల్ సింగిల్ ట్రాన్సిషన్స్ అంటే ఒకే స్టేట్ మల్టిపుల్ వాల్యూస్ దగ్గరికి వెళ్తుంది. అదే సింగిల్ ట్రాన్సిషన్ అంటే ఒక స్టేటే ఒక బిట్కి మాత్రమే వెళ్తుంది. క్లియరా? సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అంటే ఇక్కడ చూడండి ఏముంది, ఎఫ్ఎస్ఎంస్లో ఐడిల్ స్టేట్, స్టార్ట్ కండిషన్, ట్రాన్స్ఫర్, డన్. సో ఐడిల్కి ఏమో 0, స్టార్ట్కి ఏమో 1, ట్రాన్స్ఫర్కి ఏమో 2, డన్కి ఏమో 3. ఇలాంటివి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం తీసుకుంటాం, సో ఈనంలో మీరు ఐడిల్ స్టేట్ అండ్ దెన్ స్టార్ట్ కండిషన్, ఆఫ్టర్ దట్ ట్రాన్స్ఫర్ అండ్ దెన్ డన్ అని చెప్పేసి 4 నేమ్డ్ కాన్స్టెంట్స్ని కన్సిడర్ చేసుకుంటాం. ఇది 0 స్టేట్, 1 స్టేట్, 2, 3. సో అంటే 0 నుంచి 1కి ట్రాన్స్ఫర్ అయిందా లేదా. సో దట్ ఈస్ కాల్డ్ సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఓకే, ఒకే చోట 0 నుంచి 1కి, తర్వాత 1 నుంచి 2కి, 2 నుంచి 3కి. ఓకే, సో ఈ 3 స్టేట్స్ ట్రాన్సిషన్ అయినాయా లేదా అని చెక్ చేసేది సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్. ఓకే, సిమిలర్లీ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, 2, 3 అంటే 2 నుంచి 4కి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి కదా, 2 నుంచి 4కి, 4 నుంచి 2 నుంచి 5కి. సో 2 కండిషన్స్ చెక్ చేయాలి. అయితే 3 నుంచి 4 చెక్ చేయాలి, 3 నుంచి 5 చెక్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్. అంటే ఇప్పుడు మీరు ఎన్ని తీసుకున్న సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్, సింగిల్ బిట్స్ తీసుకోవచ్చు, లేదంటే రేంజ్ తీసుకోవచ్చు. 0 నుంచి సమ్ 1 వరకు తీసుకున్నారనుకోండి,
సో 0 చెక్ చేయాలి, లేదంటే 0 నుంచి 4 వరకు తీసుకొని ఇక్కడ ఏం చెక్ చేస్తున్నారు, 5 నుంచి సమ్ 10 వరకు చెక్ చేస్తున్నారంటే కనుక 0 అనేది 5కి ట్రాన్సిషన్ అవుతుందా లేదా చెక్ చేయాలి, 0 అనేది 6కి అవుతుందా లేదా చెక్ చేయాలి, 0 అనేది 7కి, 0 అనేది 8కి, సో 0 అనేది 9కి, 0 అనేది 10కి. ఇన్ని ట్రాన్సిషన్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయాలి. సో దట్ ఈస్ సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్. సింగిల్ వాల్యూస్తో పాటు కంటిన్యూ అంటే రేంజ్ వాల్యూస్ కూడా మనం మెన్షన్ చేస్తాం. అర్థమైందా? సెట్ ఆఫ్ ట్రాన్సిషన్. మళ్ళీ 1 కూడా 1 1 నుంచి మళ్ళీ 5కి, 1 నుంచి 6కి, ఇక్కడ 0 1 1 లేదంటే 2 3 4. సో 0 అనేది 0 నుంచి 5కి, 1 అనేది 1 నుంచి 5కి, 2 అనేది 2 to 5, 3 to 5, 4 to 5. ఓకే, అవి సీక్వెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్. ఓకే, సో సెట్ ఆఫ్ ట్రాన్సిషన్స్లో రేంజెస్ ఇచ్చినప్పుడు. ఓకే, కన్సిక్యూటివ్ రిపిటేషన్. కన్సిక్యూటివ్ రిపిటేషన్కి వచ్చేసరికి మీకు రిపిటేషన్ ఆపరేటర్ గురించి తెలుసు కదా. ఇక్కడ కూడా కన్సిక్యూటివ్ రిపిటేషన్ అంటే ఇదే 4 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే 4 నుంచి 4కి, మళ్ళీ 4 నుంచి 4కి, సో ఇలా 4కి ఒబే చేయాలి. సో అలా అయితే కన్సిక్యూటివ్ రిపిటేషన్ అనేది జరుగుతుంది. 4 అనేది 3 టైమ్స్ ట్రాన్సిషన్ జరగాలి. ఓకే, అన్ని క్లాక్ ఎడ్జెస్లోని 4 రావాలి. ఓకే, అంటే మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అది, నాకు కంటిన్యూస్గా క్లాక్ అనేది హైగానే ఉండాలి అప్ టు 3 సైకిల్స్ వరకు. ఓకే, సో ఇది ఒక సైకిల్, సెకండ్ సైకిల్, 3 సైకిల్స్. 3 సైకిల్స్ వరకు లేదు డేటా అనేది హైగానే ఉండాలి అని అంటే ఇక్కడ వరకు డేటా అనేది హైగానే మెయింటైన్ చేస్తాను. అలాంటి కేసెస్లో మీకు కంటిన్యూస్ రిపిటేషన్ అనేది యూజ్ చేస్తుంటారు. అసెర్షన్స్లో చెప్తూ ఉంటాడు. అసెర్షన్స్లో ఏం చెప్తారంటే నాకు రిక్వెస్ట్ అనేది హై అవ్వాలి, అది ఎప్పటి వరకు హై అవ్వాలి అంటే అప్ టు 3 క్లాక్ సైకిల్స్ కంటిన్యూస్గా, 0 నుంచి కంటిన్యూస్గా 4 క్లాక్ సైకిల్స్ హై అవ్వాలి అని చెప్పేసి అని అంటాడు. అలాంటి కేసులో 0 నుంచి 3 వరకు కన్సిడర్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా సేమ్ అంతే, కంటిన్యూస్ కన్సిక్యూటివ్ రిపిటేషన్స్ వచ్చేసరికి 4 ఆఫ్ స్టార్ 3 టైమ్స్ అంటే మీ క్లాక్ అనేది 3 సైకిల్స్ వరకు హైగానే మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత 4th క్లాక్ సైకిల్ దగ్గర హై నుంచి లోకి వచ్చేయాలి. అలాంటి కేసెస్ని కన్సిక్యూటివ్ రిపిటేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సేమ్ అలాగే రేంజ్ రిపిటేషన్. రేంజ్ రిపిటేషన్స్ అంటే ఇక్కడ మీకు చూడండి, స్టార్ ఆఫ్ 2 డౌన్ టు 4 అని చెప్పేసి ఇచ్చాడు. అంటే 4 అనేది 2 టైమ్స్ జనరేట్ అవ్వాలి, అదైనా ఓకే. లేదు 4 అనేది 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఓకే అదైనా ఓకే. అండ్ దెన్ 4 అనేది 4 టైమ్స్ రిపీట్ అవ్వాలి, కన్సిక్యూటివ్గా మెయింటైన్ చేయాలి. అంటే ఇక్కడ రేంజ్ ఏం చెప్పాడు, 2 నుంచి 4 వరకు మెన్షన్ చేశాడు కదా. సో ప్రతిదీ 2 టైమ్స్. అండ్ దెన్ గో టు రిపిటేషన్ ఆపరేషన్ అంటే ఇక్కడ 3 గో టు రిపిటేషన్కి వచ్చేసరికి 2 నుంచి 5 వరకు ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది. ఆ తర్వాత 5 అనేది 3 టైమ్స్ జరగాలి. ఓకే, సో ఎన్ని టైమ్స్ జరగాలి, 2 నుంచి 5కి ఒకసారి 5 అనేది 3 టైమ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ గో టు రిపిటేషన్. అంటే ఈ రిపిటేషన్ ఆపరేటర్ మనకు 2 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఇంప్లికేషన్ ఆపరేటర్ అండ్ దెన్ ఈక్వల్ టు ఆపరేటర్. ఓకే, ఇది నాన్ కన్సిక్యూటివ్, ఇది కన్సిక్యూటివ్ అనమాట. ఇది 3 టైమ్స్ ఒకేసారి రావాలి. ఇది నాన్ కన్సిక్యూటివ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 2 నుంచి 5కి ఒకసారి వెళ్ళింది ట్రాన్సిషన్, మళ్ళీ 3 నుంచి 5కి ఒకసారి జరిగింది, మళ్ళీ 5 నుంచి 7కి ఒకసారి జరిగింది. ఇలా 3 వచ్చినాయి వాల్యూస్, ఎక్కడైనా రావచ్చు నాకు. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఏంటంటే ఇగ్నోర్డ్ మిన్స్.
ఇగ్నోర్డ్ బిన్స్ అనేవి ఏంటి అంటే ఇప్పుడు మనం కొన్ని కండిషన్స్లో కొన్ని స్కిప్ చేయాలి అని అనుకుంటాం, కొన్ని వాల్యూస్ని స్కిప్ చేయాలి అనుకుంటాం, ఆ వాల్యూస్ని టచ్ చేయకూడదు అని చెప్పేసి అంటే కనుక ఇగ్నోర్డ్ బిన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. మీకు అవసరం లేదు, కొన్ని వాల్యూస్ అనేది అవసరం లేదు. యూ డోంట్ వాంట్ సమ్ సర్టెన్ వాల్యూస్ ఆర్ సమ్ ట్రాన్సిషన్స్, కొన్ని ట్రాన్సిషన్స్ మనకు అవసరం లేదు అనుకుంటే ఇగ్నోర్డ్ బిన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఇది సిమ్యులేషన్ కవర్, ఈ ఇగ్నోర్ బిన్స్ హిట్ చేసిన సిమ్యులేషన్ లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఆ బిన్ ని ఇగ్నోర్ చేసామని చెప్పేసి మెన్షన్ చేస్తాం అంతే. ఓకే, అది ఇల్లీగల్ బిన్స్ ఉంటాయి. ఇల్లీగల్ బిన్స్ అనేవి దేనికి అంటే మీకు ఎర్రర్ అంటే సపోజ్ కొన్ని బిన్స్ అవి వాటిని హిట్ చేస్తే ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని మీరు అంటే ఇల్లీగల్ బిన్స్ అనేవి ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం కోసం మీరు ఇల్లీగల్ బిన్స్ అనేవి హిట్ చేస్తారు. అది హిట్ అయింది అంటే కనుక మీకు సిమ్యులేషన్లో ఎర్రర్ ఉన్నట్టు అనమాట. అది హిట్ అవ్వకపోతే కనుక మీ సిమ్యులేషన్లో ఎటువంటి ఎర్రర్స్ లేనట్టు. సో ఇల్లీగల్ బిన్స్ అనేవి హిట్ అయితే సిమ్యులేషన్ ఎర్రర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇది ఎర్రర్ని రిప్రజెంట్ చేస్తుంది, ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది అనమాట. సిమ్యులేషన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా, హిట్ అయింది అంటే ఇల్లీగల్ బిన్స్ మీకు మీ బిన్స్ లో ఎర్రర్స్ ఉన్నట్టు అనమాట. ఓకేనా, హిట్ అయితే ఎర్రర్ ఉన్నట్టు, హిట్ అవ్వకపోతే ఎర్రర్స్ ఏమీ లేనట్టు. ఓకే, మీకు మీకు ప్రోగ్రామ్ మీకు ఆ బిన్ హిట్ అయింది అనుకోండి, మీ సిమ్యులేషన్ టెర్మినేట్ అయిపోతుంది. ఓకే, ట్రాన్సిషన్ బిన్స్ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, టిక్ టైమ్ స్కేల్ 1 అనే సెకండ్, మాడ్యూల్ టీవీ, క్లాక్ అండ్ దెన్ స్టేట్. ఓకే, సో ఇక్కడ 2 స్టేట్స్ తీసుకున్నారు, ప్రీవియస్ 1, ప్రీవియస్ 2, అండ్ దెన్ ఇంటీజర్ సీక్వెన్స్ హిట్. సో ట్రాన్సిషన్ బిన్స్ అనేవి ఎన్ని హిట్ అయినాయి అనేది డిఫైన్ చేయడానికి క్లాక్ని జనరేట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ ఫంక్షనల్ కవరేజ్, కవర్ గ్రూప్ నేము @PowerSwitch క్లాక్, కవర్ పాయింట్ వచ్చేసరికి స్టేట్. ఏంటి మనం డిఫైన్ చేసేది స్టేటే కదా, సో స్టేట్ని డిఫైన్ చేస్తున్నాం. స్టేట్ అనేది ఎన్ని పిన్స్ హిట్ చేస్తుంది, 2 నుంచి 5కి, 5 నుంచి 6కి. ఓకే, అండ్ దెన్ కవర్ గ్రూప్ని శాంపిల్ చేసాం. స్టాటిస్టిక్స్ ఇవి, ప్రీవియస్ 1 అండ్ దెన్ ప్రీవియస్ 2, ఆఫ్టర్ దట్ సీక్వెన్స్ హిట్ వచ్చేసరికి అన్ని జీరోస్ని మెన్షన్ చేస్తాం. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 నుంచి 5కి చెక్ చేయాలి, 5 నుంచి 6కి జరుగుతుందో లేదో చెక్ చేయాలి. అంటే ప్రీవియస్ స్టేట్ ఈక్వల్ టు 2 అయితే ప్రీవియస్ స్టేట్ ఈక్వల్ టు 5 అండ్ దెన్ స్టేట్ ఈక్వల్ టు 6, అంటే 2 నుంచి 5కి, 5 నుంచి 6కి, అప్పుడు హిట్ అయితే సీక్వెన్స్ ఆఫ్ బిట్ హిట్ అనేది హిట్ అవుతుంది. లేదంటే కనుక షిఫ్ట్ హిస్టరీ అనేది సేమ్ అలాగే ఉండదు, అంటే ప్రీవియస్ స్టేట్ 2 ఈక్వల్ టు 1, 2 నుంచి 1కి వెళ్తున్నట్టు, అండ్ దెన్ 1 నుంచి స్టేట్కి వెళ్తున్నట్టు, వేరే స్టేట్స్ని మీట్ అవుతున్నట్టు. ఇవి కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఇక్కడ షిఫ్ట్ హిస్టరీ అనేది మెయింటైన్ చేసుకుంటుంది, ఎవరు ఏ స్టేట్ నుంచి వెళ్తున్నారు అనేది చూసుకుంటుంది. ఇప్పుడు చూడండి, స్టేట్ ఈక్వల్ టు 2, కొంత డిలే తర్వాత స్టేట్ ఈక్వల్ టు 5, కొంత డిలే తర్వాత స్టేట్ ఈక్వల్ టు 6, ఇలా మెన్షన్ చేస్తాను. దెన్ ట్రాన్సిషన్ బిన్స్ని కవర్ 2 నుంచి 5కి, 5 నుంచి 6కి కవర్ అవుతుందా లేదా. ఓకే, సో ఎన్ని కవర్ అవుతున్నాయి, ఎన్నిసార్లు హిట్ అవుతుంది, ఒకసారి హిట్ అయినా చాలు, గ్రేటర్ దాన్ 0 టు గ్రేటర్ దాన్ హిట్ అయితే దెన్ నా కవరేజ్ అనేది శాంపిల్ సీక్వెన్స్ ఆఫ్ కవరేజ్ అనేది 100% వచ్చేస్తుంది. లేదు ఒకసారి కూడా హిట్ అవ్వకపోతే 0 ఉంటుంది. సో సీక్వెన్స్ ఆఫ్ హిట్టింగ్ అనేది జరిగింది, దెన్ కవరేజ్ హిట్ అనేది అయింది, ఓవరాల్ ట్రాన్సిషన్ బిన్స్ 100% రీచ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని వాల్యూస్ని స్టేట్స్ని చేంజ్ చేద్దాం. 2 నుంచి 5కి, 5 నుంచి 6కి రాశారు కదా, సో ఇక్కడ సేమ్ అవే కాపీ చేసి సో ఇంకొకసారి మెన్షన్ చేద్దాం. ఒకసారి మెన్షన్ చేస్తే 2 టైమ్స్ హిట్ అవ్వాలి, అండ్ దెన్ సో థర్డ్ టైం కూడా మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ 2 కాదు, ఇక్కడ 5 ఇచ్చాను, ఇక్కడ 2 ఇచ్చాను. ఓకే, సో అంటే
థర్డ్ సీక్వెన్స్ అనేది మీకు హిట్ అవ్వదు, 2 టైమ్స్ జరుగుతుంది ఖచ్చితంగా. 2 టైమ్స్ సీక్వెన్స్ అనేది హిట్ అయింది చూసారా. థర్డ్ మీ సీక్వెన్స్ 5 ఇచ్చారు, లేదు మీరు ఇక్కడ 5 కాదు ఇక్కడ 2 ఇచ్చి, సో ఇలా వేరే సీక్వెన్స్ మీరు ఎలా మారుస్తున్నారంటే 2 to 5 కదా, అండ్ దెన్ 6 ఇవ్వకుండా వేరే వాల్యూ ఇద్దాం, 7 ఇద్దాం. అంటే అట్లీస్ట్ 2 to 5 అన్న హిట్ అవ్వాలి. సో హిట్ అవ్వట్లేదు, కంటిన్యూస్ సీక్వెన్స్ కదా, సో సీక్వెన్స్ అనేది ఈ రేంజ్లోనే హిట్ అవ్వాలి, లేదంటే అవ్వదు. అదే ఇక్కడ 2 మీరు ఏమి ఇచ్చారు, 2 to 5 6 7 ఇచ్చారు కదా, 6 ఇద్దాం. 6 ఇస్తే అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ హిట్టింగ్ 3 టైమ్స్ హిట్ అవుతుంది. అప్పుడే హిట్ అవుతుంది, లేదంటే సో అంటే మీ స్టేట్ ఆఫ్ సీక్వెన్సెస్ అనేవి మారిపోతున్నట్టు, మారిపోతే వాల్యూస్ అనేవి హిట్ అవ్వవు. సో ఇది చూడండి, ఇదేం జరుగుతుంది, 0 నుంచి 1కి సీక్వెన్స్ హిట్ అవ్వాలి. సో మన స్టేట్ కండిషన్ ఏంటి, ప్రీవియస్ స్టేట్ ఏమో 0, నెక్స్ట్ స్టేట్ ఏమో 1. సో 0 నుంచి 1కి, సో ఎన్నిసార్లు హిట్ అయితే అన్నిసార్లు మీకు సీక్వెన్స్ అనేది మార్చుకోవాలి. మీ స్టేట్ సీక్వెన్స్ అనేది ఇచ్చిన దాన్ని బట్టి వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఓకే, స్టేట్ సీక్వెన్స్ అనేది హిట్ అయింది. ఓకే, క్లియరా. సో లేదు మీరు సీక్వెన్స్ అనేది చేంజ్ చేయండి ఇక్కడ. సో ఐడల్ సీక్వెన్స్ బిన్స్ ఐడల్ స్టార్ట్ అని చెప్పేసి, అంటే ఇక్కడ మీరు ఏం తీసుకున్నారు, ఐడల్ టు స్టార్ట్ హిట్స్. ఓకే, మీ స్టేట్ అనేది స్టేట్ టీ అని చెప్పేసి తీసుకున్నారు. ఈ స్టేట్లో కవర్ పాయింట్ స్టేట్ ఇక్కడ 0 నుంచి 1కి హిట్ అవుతుంది. బిన్స్ని మీరు చేంజ్ చేసుకోండి కావాలంటే. ఓకే, బిన్స్ ఆఫ్ ఐడల్ టు స్టార్ట్ 1, అంటే 1 నుంచి 2కి చేంజ్ చేయండి సీక్వెన్స్. ఓకే, 1 నుంచి 2కి సీక్వెన్స్ స్టేట్ చేయండి, అండ్ దెన్ ఐడల్ టు స్టార్ట్ హిట్ ఈక్వల్ టు 0. ఓకే, సో దెన్ స్టార్ట్ హిట్ ప్లస్ 1 హిట్ ప్లస్ ప్లస్. ఓకే, సో సేమ్ కండిషన్ చెక్ చేద్దాం, బట్ సెకండ్ కండిషన్ 1 నుంచి 2కి ఇద్దాం, జస్ట్ చెక్ చేయండి సేమ్ విన్. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, డిస్ప్లే మార్చాలి. డిస్ప్లే 1 to 2 కండిషన్ చెక్ చేస్తాం, అండ్ దెన్ ఇంకేం మార్చాలి మీరు, ఐడల్ స్టేట్ కండిషన్ 0 కన్నా ఎక్కువ అయితే హిట్ అవుతుంది కదా, సో దెన్ ఇక్కడ మళ్ళీ ఎల్స్ కండిషన్ రాయాలి. ఓకే, సో ఈ కండిషన్ని కాపీ చేసుకోండి. సో ఎల్స్ ఇఫ్ స్టేట్ ఈక్వల్ టు 1 అండ్ స్టేట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకేమైనా చేంజ్ చేయాలా, ఇంకేం చేంజ్, ఎందుకు 2 అవసరం లేదు ఇక్కడ.
ఇక్కడ ఎల్స్ ఇఫ్ ప్రీవియస్ స్టేట్ ఈక్వల్ టు ఓకే. సో ఇక్కడ స్టేట్‌ని మీరు చేంజ్ చేయాలి మళ్ళీని. ఓకే. ఎందుకంటే ఇక్కడ నేను ప్రీవియస్ స్టేట్ వచ్చేసరికి కండిషన్ తీసుకున్నాను. అంటే ఓ ఒక స్టేట్ ప్రీవియస్ స్టేట్. సో మళ్ళీ మీరు చేంజ్ చేయాలి. స్టేట్ వాల్యూస్‌ని చేంజ్ చేయాలి. స్టేట్స్‌ని కండిషన్ చెక్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ స్టేట్ వాల్యూస్ స్టేట్ 1 స్టేట్ తీసుకున్నారు కదా! స్టేట్ 1 అలాగే ప్రీవియస్ స్టేట్ 1 ఇలా ఇందాక మనం మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నాం కదా! సో చూడండి ప్రీవియస్ 1, ప్రీవియస్ 2 అని చెప్పేసి అండ్ దెన్ షిఫ్ట్ హిట్. సో ఇలా కంటిన్యూయస్‌గా తీసుకున్నాం కదా! కంటిన్యూయస్‌గా తీసుకున్నప్పుడు లేదు అంటే కనుక ఇలా 2 స్టేట్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇది సింగిల్ స్టేట్ ఇది. ఓకే. సింగిల్ స్టేట్ కాబట్టి సేమ్ అలానే ఉంచేసేయండి. మీరు 2 స్టేట్స్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. 2 స్టేట్స్ ఒక సింగిల్ స్టేట్ ఇది. అదే మల్టిపుల్ స్టేట్స్ తీసుకుంటే 2 స్టేట్స్ తీసుకుంటే మళ్ళీ మీరు చేంజ్ చేయొచ్చు. 3 స్టేట్స్ కూడా తీసుకోవచ్చు. 3 స్టేట్స్ తీసుకుంటే అంటే 1 నుంచి 2కి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి. సో ఆ సీక్వెన్స్‌ని కూడా మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ ఏం చేయాలి మనం? ఈ కండిషన్స్ అన్నిటిని మీరు చేంజ్ చేయాలి. ఓకే. సో డోలర్ డిస్‌ప్లే ఎక్కడొచ్చింది ఎర్రర్ 31. ఇది అవసరం లేదు. ఓకే. సో అది ట్రాన్సిషన్ బిన్స్. సో ఎక్స్‌ప్లిసిట్ బిన్స్, ఇంప్లిసిట్ బిన్స్, ట్రాన్సిషన్ బిన్స్ అండ్ దెన్ క్రాస్ కవరేజ్. రేపు చూద్దాం. ఓకే. సో ఇక్కడ వరకు చూడండి. మీకు ఇంకా క్రాస్ కవరేజ్ ఒకటి అండ్ దెన్ కవరేజ్ మెథడ్స్ అండ్ దెన్ కవరేజ్ సిస్టమ్ టాస్క్స్. ఓకే. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే కవరేజ్ ఆప్షన్స్. ఓకేనా. లేదంటే క్రాస్ కవరేజ్ కూడా చూసేయండి, నో ప్రాబ్లం. సో క్రాస్ కవరేజ్ వచ్చేసరికి ఏమవుతుంది, మీరు నార్మల్ కవరేజ్ చెక్ చేశారు కదా! నార్మల్ కవరేజ్ అంటే ఒక బిన్ని ఇంకొక బిన్‌తో కవరేజ్ చెక్ చేశారు. ఇప్పుడు క్రాస్ కవరేజ్ అంటే ఏం చేస్తారు? సేమ్ బిన్ అంటే 1ని మ్యాట్రిక్స్ ఫార్మాట్‌లో అన్నమాట. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటే గనుక రో 1, కాలమ్ 1, రో 1, కాలమ్ 2 అలానే రో 2, కాలమ్ 1, రో 2, కాలమ్ 2 అని చెప్పేసి మనం ప్రతిదాన్ని చెక్ చేస్తాం కదా! సేమ్ అలాగే ఇక్కడ కూడా క్రాస్ కవరేజ్ అన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ క్రాస్ చెక్ చేయండి అని చెప్పేసి అంటారు కదా! ఇప్పుడు 3 పర్సన్స్ ఉన్నారనుకోండి. 3 పర్సన్స్ 2, 4, 6. 2ని 4తోని, 2ని 6తోని. మళ్ళీ 4 ఏం చేస్తుంది? 4ని 2తోని, 4ని 6తోని చెక్ చేస్తుంది. మళ్ళీ 6 అనేది ఏమవుతుంది? 6ని 4తోని, 6ని 2తోని చెక్ చేస్తుంది. అంటే A0, A1, A2 తీసుకుంటే A0 టు A1 చేంజ్ అవుతుందా లేదా? అండ్ దెన్ A0 టు A2 చేంజ్ అవుతుందా లేదా? అగైన్ A1 నుంచి A0కి మళ్ళీ చేంజ్ వస్తుందా లేదా? A1 నుంచి A2కి చేంజ్ వస్తుందా లేదా? అండ్ దెన్ A2 నుంచి A1కి వస్తుందా? A1 చేంజ్ అవుతుందా లేదా? అండ్ దెన్ A2 నుంచి A0కి చేంజ్ అవుతుందా లేదా? ఇలా హ్మ్. హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ కవరేజ్ క్రాస్ కవరేజ్ అనేది చెక్ చేస్తుందన్నమాట. ఓకే. క్రాస్ కవరేజ్ అనేది ఏం చేస్తుందంటే హ్మ్. హ్మ్. చెక్ చేసుకుంటుంది. కార్టీసియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ కవర్ పాయింట్స్. 2 లేదంటే అంతకన్నా ఎక్కువ కవర్ పాయింట్స్. ఇప్పుడు సపోజ్ C1 కవర్ పాయింట్ ఉంది. C1 కవర్ పాయింట్‌లో కవర్ పాయింట్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. కవర్ పాయింట్ రిలేటెడ్‌గా అడ్రెస్ అని చెప్పేసి తీసుకున్నారు. అలాగే C2 కవర్ పాయింట్ వచ్చేసరికి కవర్ పాయింట్ అండ్ దెన్ డేటా కన్సిడర్ చేసుకున్నారు.
ఇప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ C1, C2 అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో ఈ క్రాస్ C1, C2 అంటే అడ్రస్ని డేటాని అడ్రస్తోనే చెక్ చేయాలి అలా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు, కవర్ గ్రూప్ నేమ్ @posage clock. కవర్ పాయింట్ నేమ్ వచ్చేసరికి సిపి అడ్రస్, కవర్ పాయింట్ అడ్రస్ సిపి రైట్, కవర్ పాయింట్ రైట్. అండ్ దెన్ క్రాస్ కవరేజ్ కి క్రాస్ సిపి అడ్రస్ సిపి రైట్, అంటే అడ్రస్ ని రైట్ తో చెక్ చేయడం, రైట్ ని అడ్రస్ తో చెక్ చేయడం చేస్తాం అనమాట. ఓకే, మాడ్యూల్ టీపీ క్లాక్ అడ్రస్ అండ్ దెన్ రైట్, సేమ్ ప్రోగ్రామ్. మనం ఏం చేస్తున్నాము, కవర్ పాయింట్ అడ్రస్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ స్టేటస్ రిజిస్టర్, సేమ్ ఇందాక ఇదే కదా మనం కన్సిడర్ చేసుకున్నాం ఫస్ట్ ఎగ్జాంపుల్. సో సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇది కూడా. అండ్ దెన్ కవర్ పాయింట్ రైట్ బిన్స్ రీడ్ అయితే 0, రైట్ అయితే 1. ఇప్పుడు ఈ రెండింటిని చెక్ చేస్తుంది అనమాట. అంటే కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 0 చెక్ చేస్తుంది, కాన్ఫిగరేషన్ వచ్చేసరికి 1తో చెక్ చేస్తుంది, అండ్ దెన్ స్టేటస్ వచ్చేసరికి 0తో చెక్ చేస్తుంది, స్టేటస్ వచ్చేసరికి 1తో చెక్ చేస్తుంది. సో ప్రతి దాన్ని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి కవర్ పాయింట్. అలాగే 3 కవర్ పాయింట్స్, క్రాస్ ఆఫ్ 3 వేరియబుల్స్ అంటే అడ్రస్ రైట్ బరస్ట్. ఇక్కడ ఎన్ని అవుతున్నాయి, 3 బిన్స్, ఇది 2 బిన్స్, ఇవి 4 బిన్స్. టోటల్ ఎంత అంటే 3 2s 6, 6 2 6 4 24 బిన్స్ ని మీరు చెక్ చేయాలి. అంటే అడ్రస్ ని, రైట్ ని, బరస్ట్ ని. సో క్రాస్ ఆఫ్ సిపి అడ్రస్, రైట్, బరస్ట్, ఈ 3 కండిషన్లు చెక్ చేయాలి. ఓకే, అంటే సిపి అడ్రస్ రైట్ తో చెక్ చేస్తుంది, సిపి అడ్రస్ బరస్ట్ తో చెక్ చేస్తుంది, రైట్ అనేది బరస్ట్ తో చెక్ చేస్తుంది, రైట్ అనేది అడ్రస్ తో చెక్ చేస్తుంది. మళ్ళీ బరస్ట్ అనేది రైట్ తో చెక్ చేస్తుంది, బరస్ట్ అనేది అడ్రస్ తో చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇలా 1 2 3 మనం వెక్టర్స్ తీసుకున్నప్పుడు ఇంజెక్షన్ ఎర్రర్ అలా 4 5 6 తీసుకుంటే 1 తో 4 ని, 1 తో 5 ని, 1 తో 6 ని, మళ్ళీ 2 తో 4 కి, 2 తో 5 కి, 2 తో 6 కి, 3 తో 4 కి, 3 తో 5 కి, 3 తో 6 కి, అలా ప్రతి పాయింట్ ని మనం చెక్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద క్రాస్ కవరేజ్. తీసుకోవచ్చు, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. మీరు క్రాస్ కవరేజ్ మీన్స్ n నెంబర్ ఆఫ్ క్రాస్ కవర్ తీసుకోవచ్చు. తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు 4 తీసుకుంటే 1 నుంచి ఇక్కడ 5 6 7 8 తీసుకున్నారు అనుకోండి, 1ని 5తో చెక్ చేయాలి, 1ని 6తో చెక్ చేయాలి, 1ని 7తో చెక్ చేయాలి, 1ని 8తో చెక్ చేయాలి. అలాగే 2ని 5తో చెక్ చేయాలి, 2ని 6తో చెక్ చేయాలి, 2ని 7తో, 2ని 8తో, 3ని 5తో, 3ని 6తో, 3ని 7తో, 3ని 8తో. సో అలా ప్రతి పాయింట్ని చెక్ చేయాలి. రేంజ్ ఉంటే రేంజ్ కూడా చెక్ చేయాలి. ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేయాలి. అంటే ఇఫ్ రీసెట్ ఈక్వల్ టు 0 అయితేనే కవరేజ్ ని కలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఇగ్నోర్ చేసేయాలి. ఐఎఫ్ఎఫ్ అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఓకే, ఆ పర్టికులర్ కండిషన్ వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేస్తుంది. ఓకే, సో అలాగే బిన్స్ ఆఫ్ కన్స్ట్రక్ట్. బిన్స్ ఆఫ్ అంటే మనం ఒక పర్టికులర్ కండిషన్, ఇప్పుడు ఇగ్నోర్ బిన్స్, ఇల్లీగల్ బిన్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో అలాంటప్పుడు మనం దానివల్ల మనకి ఎర్రర్స్ వస్తున్నాయి. అదే బిన్స్ ఆఫ్ తీసుకుంటే కనుక కొన్ని పర్టికులర్ బిన్స్ నాకు అవసరం లేదు అంటే, మీరు కాన్ఫిగరేషన్ చెక్ చేస్తున్నారు, స్టేటస్ని చెక్ చేస్తున్నారు, మెమరీని చెక్ చేస్తున్నారు. స్టేటస్ అవసరం లేదు నాకు, కాన్ఫిగరేషన్ని మెమరీని చెక్ చేస్తే చాలు. లేదు మెమరీని అవసరం లేదు, కాన్ఫిగరేషన్ని స్టేటస్ని చెక్ చేస్తే చాలు. అలాంటప్పుడు మీకు ఏదైతే అవసరం లేదో దానికి బిన్స్ ఆఫ్ అని చెప్పేసి ఆ కవర్ పాయింట్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? బిన్స్ ఆఫ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇంటర్సెక్ట్ బిన్స్ అంటే ఇప్పుడు
2 లేదంటే అంతకన్నా ఎక్కువ బిన్స్‌ని మీరు ఒకేసారి వర్క్ చేయాలి అనుకుంటే కనుక ఇంటర్సెక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి. బిన్స్ ఆఫ్ సీపీ అడ్రెస్ ఈ సీపీ అడ్రెస్ అనేది మీకు అవసరం లేదు. దాంతో అంటే అవసరం లేని వాల్యూస్ ఎవరితో చెక్ చేయకూడదు. జీ అంటే ఈ వాల్యూస్ అనేవి నేను చెక్ చేయట్లేదు. 100 నుంచి 150 వరకు నాకు హిట్ అవ్వకూడదు. వాటిని ఆఫ్ చేసేయాలి. ఓకే. సో అలాగా మీరు బిన్స్ ఆఫ్ అండ్ దెన్ ఇంటర్సెక్ట్ బిన్స్. సిపి అడ్రస్ అనేది 100 నుంచి 150 వరకు రాకూడదు. ఓకే. సో రాని బిట్స్‌ని మనం కవర్ చేయాలన్నమాట. అది. అర్థమైందా? సో అంటే ఇప్పుడు హ్మ్. తీసుకోదు. అది. బిన్స్ ఆఫ్ చేసేస్తుంది. బిన్స్ ఆఫ్ అని చెప్పేసి రాసేస్తే ఆ పర్టిక్యులర్ కండిషన్‌ని మీకు కవర్ చేయదు. ఓకే. ఇన్‌కేస్ కవర్ చేసినా అది కవర్ చేయకపోయినా మీ కవరేజ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. హ్మ్. ఇంటర్సెక్ట్ బిన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. బిన్స్ ఆఫ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. సో, ఇంటర్సెక్ట్ అనేది ఆ రెండిట్లికి మధ్యలో ఉండాలి అని చెప్పేసి చెప్తదనమాట. అంటే ఇప్పుడు చూడండి 40-60, 40-60 మధ్యలోనే వాల్యూస్ రావాలి. 40-60 మధ్యలో బిన్స్ ఆఫ్‌ని యూజ్ చేసుకుంటే ఆ వాల్యూస్ రాకుండా మీకు చెక్ చేస్తుందనమాట. అది. సేమ్ అలాగే ఇల్లీగల్ బిన్స్. ఇల్లీగల్ బిన్స్, ఇగ్నోర్డ్ బిన్స్. బిన్స్ ఆఫ్ ఇల్లీగల్ బిన్స్ అంటే పర్టిక్యులర్ బిన్స్‌ని మీరు చెక్ చేయక్కర్లేదు. సో, అలాంటప్పుడు ఆ రీడ్ కవరేజ్ అనేది ఇక్కడ చూడండి ఆహ్, ఇగ్నోర్డ్ బిన్స్ ఆఫ్ ఇగ్నోర్డ్ కాన్ఫిగరేషన్. బిన్స్ ఆఫ్ సీపీ అడ్రెస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అండ్ రైట్ అండ్ రీడ్. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆహ్, బిన్స్ ఆఫ్ రీడ్ అంటే కాన్ఫిగరేషన్ నుంచి రీడ్‌కి వెళ్ళిపోవాలి. రైట్ అనేది అవసరం లేదు. అంటే మీకు కాన్ఫిగరేషన్, స్టేటస్, మెమరీ అలాగే కాన్ఫిగరేషన్, రీడ్ ఉంది. ఓకే. సో సపోజ్ డోంట్ కేర్ అబౌట్ ద కాన్ఫిగరేషన్ టు రీడ్ ఆపరేషన్ అవసరం లేదు అనుకుంటే కనుక మీరు ఈ బిన్స్ ఆఫ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు. బిన్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ నుంచి రీడ్‌కి నాకు అవసరం లేదు. ఓకే. అర్థమైందా? అంటే ఆ ట్రాన్సిషన్ జరగాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మీరు ఇగ్నోర్ చేసేస్తారు. లేదు ఇల్లీగల్ విన్స్ అంటే మీకు ఆ పర్టిక్యులర్ కండిషన్ హిట్ అయితే కనుక సిమ్యులేషన్‌లో రన్ టైమ్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే. హ్మ్. సిపి అడ్రెస్ అనేది మీ కవర్ పాయింట్ నేమ్ అన్నమాట. మీ కవర్ పాయింట్ నేమ్, సిపి రైట్ అనేది కూడా కవర్ పాయింట్ నేమ్. అంటే మెమరీ నుంచి రైట్‌కి నేను ఇల్లీగల్ బిన్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఇది కనుక హిట్ అయితే కనుక నాకు ఎర్రర్ వచ్చినట్టే. ఓకే. అర్థమైందా? బిన్స్ ఆఫ్ అంటే సో, ఆఫ్ అనేది చేసేస్తున్నామనమాట. మీరు ఏదైతే అవసరం లేదు అని అనుకుంటున్నారో దానికి బిన్స్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేయొచ్చు. సో, అలాగే బిన్స్ ఆఫ్‌కి ఇస్తే ఆ పర్టిక్యులర్ ఇంటర్సెక్ట్ వాల్యూస్‌లో మీకు వాల్యూస్ ఏమీ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇంటర్సెక్ట్ బిన్స్ అనేది ఇస్తారు. ఓకే. సో, ఇదొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, క్రాస్ కవరేజ్‌లో ఆహ్, మీకు ఏమేం కవర్ అవుతున్నాయి ఇక్కడ చూడండి. సో, మాడ్యూల్ టీబీ రైట్‌ని చెక్ చేస్తున్నాడు. కాన్ఫిగరేషన్ రైట్. స్టేటస్‌కొచ్చేసరికి రైట్. అండ్ దెన్ మెమరీ రైట్. అంటే ప్రతి దాన్ని మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు కదా! అడ్రెస్ రైట్ అనేది అడ్రెస్‌కి సంబంధించి సో, అండ్ దెన్ ఇంటిజర్ ఇగ్నోర్డ్ హిట్స్, బిన్స్ హిట్స్ అండ్ రియల్ కవరేజ్. సో, కవరేజ్ అనేది చెక్ చేస్తున్నాం. దెన్ క్లాక్ జనరేషన్ తర్వాత అడ్రస్‌కి సంబంధించి కవర్ పాయింట్ మీరేం చేస్తున్నారు కాన్ఫిగరేషన్‌కి, స్టేటస్‌కి, మెమరీకి. సో, డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చారు. అండ్ దెన్ రైట్‌కి సంబంధించి 1 అయితే రైట్ ఆపరేషన్, 0 అయితే రీడ్ ఆపరేషన్. బిన్స్ ఆఫ్ రీడ్ అంటే రీడ్ ఆపరేషన్ జరుగుతుంది, రైట్ ఆపరేషన్ జరుగుతుంది.
ఇక్కడ చూసారా అడ్రస్ రైట్ క్రాస్, అడ్రస్ రైట్ క్రాస్కి వచ్చేసరికి అడ్రస్కి రైట్కి మీరు క్రాస్ ఆపరేషన్ చేస్తున్నారు. అంటే మీరు ఎవరెవరిని చెక్ చేస్తున్నారు, సిపి డాట్ అడ్రస్ కాన్ఫిగరేషన్ అండ్ రైట్ ఈ రెండింటిని ఆఫ్ చేస్తున్నారు. అండ్ అలాగే రీడ్ ఆఫ్ అంటే కొన్ని ఆపరేషన్స్ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అండ్ దెన్ బిన్స్ ఆఫ్ చేస్తున్నారు. అలాగే ఇల్లీగల్ బిన్స్ని కూడా అప్లై చేస్తున్నారు. ఓకే, సిపి అడ్రస్ మెమరీ అండ్ రైట్. సో రైట్ కూడా రాకూడదు, ఇది హిట్ అయితే ఇల్లీగల్. లేదు వీటిని ఇగ్నోర్ చేసేది. స్టేటస్ ఈక్వల్ టు సిపి అడ్రస్ డాట్ స్టేటస్. ఓకే, దెన్ వాల్యూస్ ఇస్తున్నాను ఇక్కడ. ఈ వాల్యూస్ అంటే ఇగ్నోర్ వాల్యూస్, ఇల్లీగల్ వాల్యూస్, రైట్కి రీడ్కి వాల్యూస్ని మెన్షన్ చేస్తున్నారు. దెన్ వాల్యూస్ని మెన్షన్ చేసిన తర్వాత ఒక్కొక్క దానికి ఇనీషియల్ బిగిన్ స్టేటస్ వాల్యూస్ ఇనీషియల్గా 0 అండ్ దెన్ ఇగ్నోర్ హిట్స్ కూడా 0. అడ్రస్ వాల్యూస్ని మెన్షన్ చేస్తున్నారు. మెన్షన్ చేసి దెన్ బిన్స్ హిట్టింగ్ అనేది చెక్ చేయాలి. ఇగ్నోర్ చేసేస్తుంది అంతే. ఇగ్నోర్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం ఏం లేదు. అది ఇల్లీగల్ అయితే కనుక ఇల్లీగల్ హిట్ అయితే సిమ్యులేషన్ రన్ టైం అనేది వస్తుంది. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఒకటి హిట్ చేసింది, స్టేటస్ హిట్ చేసింది, అండ్ దెన్ కాన్ఫిగరేషన్ నుంచి రైట్. సో అండ్ దెన్ రీడ్ రైట్ స్టేటస్ కూడా ఒకటి హిట్ చేసింది, దానికని ఇది ఇగ్నోర్ చేసింది. దెన్ ఎన్ని హిట్ అయినాయి, 3 బిన్స్ హిట్ అయినాయి. ఈ మెమరీది ఒకటి హిట్ అవ్వలే. సో టోటల్గా మీకు క్రాస్ కవరేజ్లో హిట్ అవ్వలేదు, కానీ మామూలుగా హిట్ అయిపోయినాయి కదా. సో దెన్ ఇగ్నోర్ బిన్స్ హిట్ ఏమో 2. ఓకే, వ్యాలిడ్ క్రాస్ కవరేజ్ ఏమో 3/3. దెన్ కవరేజ్ 100%. నో, క్రాస్ కవరేజ్. క్రాస్ కవరేజ్ మనం ఎవరెవరికి క్రాస్ కవరేజ్ చెక్ చేసాం ఇక్కడ, అడ్రస్ రైట్కి. ఓకే, అడ్రస్ రైట్ క్రాస్కి చెక్ చేస్తున్నారంటే సిపి అడ్రస్కి సంబంధించి, సిపి రైట్కి సంబంధించి. ఓకే, అడ్రస్ని రైట్ని కూడా క్రాస్ కవరేజ్ అంటే కాన్ఫిగరేషన్ని రీడ్తో చెక్ చేస్తుంది, కాన్ఫిగరేషన్ని రైట్తో చెక్ చేస్తుంది, స్టేటస్ని రీడ్తో చెక్ చేస్తుంది, స్టేటస్ని రైట్తో చెక్ చేస్తుంది, మెమరీని రీడ్తో చెక్ చేస్తుంది, రైట్తో చెక్ చేస్తుంది. సో దాంట్లో మీరు కొన్ని బిన్స్ని ఇగ్నోర్ చేశారు, ఇల్లీగల్ చేశారు, అండ్ దెన్ ఇంకేం చేశారు, బిన్స్ ఆఫ్ చేశారు. ఓకే, ఆ కండిషన్స్ని కూడా ఇక్కడ రైట్ ఒకటి ఇగ్నోర్, మెమరీ టు రైట్ ఒకటి ఇగ్నోర్, ఇల్లీగల్ చేశారు. ఇగ్నోర్డ్ ఏమో స్టేటస్ నుంచి సిపి అడ్రస్ స్టేటస్కి ఇగ్నోర్ చేశారు అండ్ బిన్స్ ఆఫ్ చేశారు. అండ్ దెన్ సిపి కాన్ఫిగరేషన్ నుంచి రైట్ రీడ్కి, సో రీడ్కి ఇగ్నోర్ చేశారు. ఓకే, సో ఇవన్నీ బిన్స్ ఆఫ్ చేశారు. ఆ కండిషన్ కూడా హిట్ చేస్తాం. ఓకే ఫైన్. సో రేపు రిమైనింగ్ టాపిక్ చూద్దాం, ఇక్కడ వరకు చూడండి.